మన సాక్ష్యం 2024లో దేవుడు మా పట్ల అనేక కార్యములు చేశాడు. బెన్నిన్ విషయంలోనూ మా కుటుంబంలోనూ అనేక కార్యములు చేశాడు. మరి దేవుడికి మహిమ రావాలి. మరి నా విషయం ఏంటంటే, నా పెళ్లి కాకముందుకు డెవిల్స్తో నేను చాలా బాధపడ్డాను. చాలా అంటే చాలా బాధపడ్డాను. అయితే దేవుడు మరలా నాకు విడుదలిచ్చాడు, వివాహం జరిగించాడు, ఒక కుమారుని ఇచ్చాడు. మరలా ఈ 2024లో మళ్ళీ రెండోసారి మళ్ళీ డెవిల్స్తో నేను బాధపడ్డాను. మళ్ళీ బాధపడినప్పుడు మరి ఏలూరు ఉపవాస ప్రార్థనకి మూడు వారాలు వెళ్ళాను, 3 నెలలు వెళ్ళాను. దేవుడు ఆశ్చర్య రీతిగా నా పట్ల దేవుడు కార్యం చేశాడు. అందులో బట్టి దేవుడికి వైపు రావాలి. మరి నేను దేవుడిని అనేకసార్లు దుఃఖపెట్టున్నానేమో, దేవుడు నన్ను క్షమించాలి. కానీ దేవుడు మాత్రం నన్ను విడిచిపెట్టట్లేదు. దేవుడిని నమ్మకంగా లేనప్పటికీ దేవుడు నా పక్షాన అనేక కార్యం చేస్తాడు. మరి ఈ సంవత్సరం నువ్వు సదాకాలము నా బల్ల యొద్ద భోజనం చేసేదాన్ని వాగ్దానం ఇచ్చాడు. కొన్ని సంవత్సరం మన దేవుడు అద్భుత రీతిగానే దేవుడి సన్నిధిలో నేను ఉండగలుగుటకు, మరి గురువారి పరిచయం కూడా వెంబడించగలుగుటకు నాకు సహాయం చేశాడు. మరి ఈ సంవత్సరం అంతా కూడా నేను నా కుటుంబం అంతా దేవుడి సన్నిధిలో ఉండాలని, దేవుడి యొక్క సంతోషమే పొందుకోవాలని మీ అందరినీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని చిన్న సాక్ష్యం దేవుడికి ఇచ్చిందాక. దేవుడు అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, సంఘస్థులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆ సాక్ష్యం ఏంటంటే, 2024 సంవత్సరంలో నాకు ఇచ్చిన వాగ్దానము, నేడు నీ ఎదుట దీవెన పెట్టుచున్నాను అనే వాగ్దానం. దేవుడు ప్రతిదినము కూడా ఇప్పుడు నేను సజీవ లెక్కలో ఉన్నాను అంటే ఆయన యొక్క దీవెన వల్లే. ప్రతిరోజు అతను దీవెన లేకపోతే నేను ఉండేవాడిని కాదు. మరి అంతకుముందు పోయిన సంవత్సరము నాకు ఆగస్టు, సెప్టెంబర్ ఆ నెలలోనే నాకు జ్వరం వచ్చేది. ఫీవర్, ప్లేట్లెట్స్ పడిపోవడం వస్తే కనుక 15 రోజులు 20 రోజులు ఉండేది. మరి దేవుడు కృపను బట్టి 2024 సంవత్సరంలో మరి అసలు జ్వరం అనేది లేకుండాను, ఇంకోటి ఏంటంటే జ్వరం రాలేదు, ప్లేట్స్ అసలు దగ్గు, జలుబు, అసలు హాస్పిటల్కి 2 రోజులు కాదు, 1 రోజు కూడా ఉండకపోకుండా దేవుడు కృప చూపించాడు. అది దీవెన నాకు ప్రతిరోజు కూడా ఇస్తూనే ఉన్నాడు. మరి మొన్న అమ్మగారు చెప్పారు కదా, ప్రతి సంవత్సరం ఆదివారం ఎవరు మానేశారు 52 వారాల్లో అని. నేను దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, ఒకే ఒక వారం మానేసి. అది ఏంటంటే, నాకు మనసేమో వెళ్ళాలనిపించలేదు. ఇంకోటి ఏంటంటే, మరి మా సొంత అక్కేమో మరి బావ ఒక్కడే ఉన్నాడయ్యా, మరి పనులేమో చేసుకోలేకపోతున్నాడు, నువ్వు కంపల్సరీ రావాలి, మరి ఈ కుర్చీలు, టేబుల్స్ పైకి మోయాలి అన్నప్పుడు, సరే మరి చూస్తాలే అని చెప్పాను. అయితే నేను శనివారం సాయంత్రం వెళ్ళాను. 3 ఆ టయానికి వెళ్ళినప్పుడు కుర్చీలు అవి మొత్తం పైకి పెట్టేవాడికి 9-10 అయిపోయింది. గట్టు పైకి మోయాలి, మరి గచ్చిన కట్టు మోసిన తర్వాత సరే ఆదివారం మరి ఇక్కడ నాకు కట్టాలును మైకులు కట్టాలి కదా అని పొద్దున్నే తెల్లరగట్ట వద్దాం అనుకున్నాను. మరి ఎందుకో కానీ మరి ఆ రోజు నేను మన శరీరం అయితే ఆడుంది కానీ నాకు మనసు మొత్తం ఏడే ఉంది. ఏంటి అసలు మైకులు పెట్టలేదు, పాటలేదు అని నాకు ఇక్కడే పీకులు ఆట ఉంది. ఆ వారం మానేసేప్పటికీ మరి ఆ వారం పొద్దున్నే బయలుదేరదాం అనుకున్నా కానీ మరి అసలైతే అక్కడైతే నాకు అసలు పనులు లేవు, ఏమీ లేవు ఆ రోజు ఆదివారం. మరి ఇక మనసు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత నాది ఇక వద్దామని ఉంది కానీ ఇక రాలేకపోయాను. అలాంటి పరిస్థితుల్లో మరి రాలేకపోయాను. అదేవిధంగా మరి నన్ను దేవుడు క్షమించాలి. మరి ఆ ఒక వారం మానేశాను. అయ్యగారు, అమ్మగారు, సంఘస్థులు కూడా నన్ను క్షమించండి. మరి అదేవిధంగా నేను
పోయిన సంవత్సరంలో దేవుడు నాకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నో మేలు చేశాడు. అయినప్పటికీ మరి నేను దేవుడికి ఏమీ చేయలేకపోయాడు. అదే నాకు బాధ. నా ఫ్రెండ్ బాజీ అని మీ అందరికీ తెలుసు, అమ్మగారికి, అయ్యగారికి, మన సంఘస్థులు కొంతమంది తెలుసు. మన బిడ్డ మాకు ఎంతగానో ఉపయోగపడ్డాడు. మరి సేవకుడు ఏది చెప్పినా సరే ముందుగా అందులో ఉండేవాడు. మరి దేవుడి యొక్క అతను దేవుని తెలుసుకోలేకపోయాడు. మరి పోయిన సంవత్సరం అతను యవనస్తుడు. మరి అతనికి ఒక బాబు కూడా ఉన్నాడు. ఆ బాబు మరి ఉన్నప్పుడు కూడా అతను మరి దుష్టుడు పట్టేసి అన్నని పొడేసుకొని చంపించేసింది. మరి నాకు చాలా బాధ వేసింది. ప్రభు మరి నా ఇంటే ఉన్నాడు, మరి దేవుని తెలుసుకోలేకపోయాడు. ప్రభు నాకు చాలా బాధ వేసింది. మరి ఇంకా అనేక మంది ఉన్నారు నా చుట్టూ తిరిగే వాళ్ళు. నేను ఒక ఆత్మని రక్షించలేకపోయాను ప్రభు అన్నప్పుడు నాకు చాలా బాధ వేసింది. మరి పోయిన సంవత్సరంలో నాకు చేసిన మేలులు, అద్భుత కార్యములు నేను వివరించలేను. అన్నీ ప్రతిరోజు కూడా నా దీవెన మేలుగా నా కుటుంబం పట్ల, భార్య పట్ల, పిల్లోడి పట్ల, హాస్పిటల్కి వెళ్ళకోకుండా దేవుడు కృప చూపించాడు. దేవుడికి నేను ఏమి ఇచ్చినా సరే నేను రుణస్తుని. మరి నేను రాత్రి 12 అవుతుంది వాగ్దానం తీసుకునేటప్పుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు దేవుడు. మరి దేవుడికి ఏం చేసావు నువ్వు? నీకు ఆయుష్నిచ్చాడు, బుద్ధినిచ్చాడు, అన్నీ ఇచ్చినప్పుడు మరి నువ్వు ఏమి ఇచ్చావు అన్నప్పుడు మరి నేను చాలా కృంగిపోయాను దేవుడి పట్ల. మరి దేవుడు నాకు ఆయుష్నిచ్చి నా కుటుంబాన్ని ఇచ్చిన దేవుడు ఈ సంవత్సరంలో దేవుళ్ళు నిలబడాలని, మరి ఒక ఆత్మనైనా రక్షించాలని ఆశగా ఉంది. మరి మా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయమని చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం అనుభవించావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు చేశావని, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు చేశావని. చావయ్యా, ముక్తినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకునిచ్చావయ్యా, జ్ఞానమిచ్చావయ్యా, ముక్తినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకునిచ్చావయ్యా, ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరిచానా, నిన్ను వెలిగించానా,
ఎత్తని సావయా పోషింపని సావయా ఎంగిలిచిరాని కైలో సచ్చయ్యా మాగడుకునే పురుషానా ఎంగిలిచిరాని కైలో సచ్చయ్యా మాగడుకునే పురుషానా ఇప్పటికైనా నీ కోసమే కష్టపడతానయ్యా ఇప్పటికైనా నీ కోసమే కష్టపడతానయ్యా నాకున్నవన్నీ నీ పనిలో ఆనందిస్తానయ్యా నాకున్నవన్నీ నీ పనిలో ఆనందిస్తానయ్యా ఏం చేశానయ్యా నీ కోసం బ్రతుకునిచ్చావని నీ మోసానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూచావని ఏం చేశానయ్యా నీ కోసం బ్రతుకునిచ్చావని నీ మోసానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూచావని వెల్లునిచ్చావయ్యా వాననిచ్చావయ్యా భాగ్యమిచ్చావయ్యా నాకు సుఖమునిచ్చావయ్యా వెల్లునిచ్చావయ్యా వాననిచ్చావయ్యా భాగ్యమిచ్చావయ్యా నాకు సుఖమునిచ్చావయ్యా ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా సోదరుడైపోయానా ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా సోదరుడైపోయానా ఇప్పటికైనా నీ కోసమే కష్టపడతానయ్యా ఇప్పటికైనా నీ కోసమే కష్టపడతానయ్యా నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయ్యా 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 హల్లెలూయా దేవుని మనస్ఫూర్తిగా స్తోత్రాలు అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి అయ్యగారి అమ్మగారికి కూడా నా వందనాలు. నా జీవితంలో జరిగిన ప్రతి కార్యం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మీ అందరి ప్రార్థన వల్లే నా జీవితంలో అనేక గొప్ప కార్యాలు దేవుడు నాకు చేశాడు. పోయిన సంవత్సరం అంతా దేవుడు నన్ను కాచి కాపాడి, మరి మీకు అందరికీ తెలుసు, మరి అక్కడ నేను జాబ్ మానేసి వచ్చిన దగ్గర నుంచి మరి వచ్చిన 2-3 months బాగానే ఉన్నాను. అంతకుముందు సంవత్సరం మరి దేవుడి పరిచయంలో ఉండాలి, ఆయన మందిరంలో ఉండాలి. నాకేంటంటే మరి సెలవులు ఇచ్చినప్పుడు మరి ఇంటికి వచ్చి మరి ప్రార్థనలో ఉండి వెళ్ళాలంటే ఎంతో బాధ అనిపించేది. ఒక రోజు అయితే ఏడ్చేసాను బయటికి వెళ్ళిపోయి. మరి మమ్మీకి చెప్పాను, మమ్మీ నేను నా వల్ల కాదు, నేను దేవుడి సన్నిధిని వదిలి నేను వెళ్ళలేకపోతున్నాను. అక్కడికి వెళ్తే నేను చర్చ్కి వెళ్ళలేను, ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, సండే చర్చ్కి వెళ్ళలేను, పడుకుంటాను, దేవుడి సన్నిధికి దూరం అయిపోతున్నాను, నేను వెళ్ళలేకపోతున్నాను, మందిరాన్ని వదిలి సన్నిధిని వదిలి నేను ఉండలేను అని చెప్పి ఎంతో బాధ అనిపించి ఏడ్చేసాను. మరి మమ్మీ ఏమో ఉండిపోతావా అంటే మరి జాబ్ చేయాలి కదా, వెళ్ళాలి కదా అని అలాగే బలవంతంగా వెళ్ళాను. మరి ఆ మే నెలలో ఏమైందో ఏమో నాకైతే తెలియదు, కానీ అంతకుముందు సంవత్సరం మరి ఎంతైనా వెళ్ళిపోవాలి, దేవుడి పరిచయంలో ఉండాలి, ఈ జాబులు చేసి ఏం ప్రయోజనం, నేను దేవుడి సన్నిధిలో ఉండాలి అనే బలంగా నాకు అనిపించింది. అది ఎందుకో నాకు తెలియదు. మరి డాడీకి చెప్పినప్పుడు మరి నేను ఉండనంటే వాళ్ళైనా ఉండమని అనలేరు కదా, వచ్చేయమని అంటారు. మరి వచ్చేసాను. మరి ఎంతోమంది చెప్పారు, మరి అక్కడ బెంగళూరులో జాబ్ అంటే చాలా గ్రేట్, నువ్వు వచ్చేస్తే ఎలాగా మళ్ళీ వస్తాయో రావో తెలియదు, అది ఇది అవేమి వెళ్ళలేకపోయాను. మరి అది ఎందుకో నాకు తెలియదు. మరి వచ్చేసాను.
వచ్చేసిన తర్వాత మరి మెల్లమెల్లగా దేవుడి సన్నిధిలో నేను ఎదుగుటకు దేవుడు నాకు సహాయం చేశాడు. మరి ఆరాధనలో నడిపించడము, ఏలూరు వెళ్ళడము 2-3 నెలలు బాగానే ఉన్నాను. ఆ తర్వాత పోయిన సంవత్సరం నుంచి ఏమైందంటే ఇంకా ఉద్యోగం లేదు, ఏం లేదు, ఏంటి నా పరిస్థితి ఏంటి, దేవుడి సన్నిధిలో ఉంటున్నాను, ఇంకా ఎదగాలి, ఇంకా 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 అని ఏలూరు వెళ్తున్నాను. దేవుడి కృప నా మీదకి వచ్చింది, అది నాకు అర్థమైంది. దేవుడు నన్ను వాడుకుంటున్నాడని నాకు అర్థమైంది. కానీ 2-3 నెలల తర్వాత నుంచి దుష్టుడు నన్ను ఎంతగానో శోధించడం ప్రారంభించాడు. అది ఎలాగంటే నేను చెప్పలేను. మరి వాక్యం చెప్పాలి, శనివారం ఆదివారం అక్కడ వెళ్తున్నాను అన్న దగ్గర నుంచి ఎంతగానో ఎన్నో పరిస్థితులు, ఎన్నో శోధనలు, అది నేను బయటికి చెప్పుకోలేని శోధనలు నన్ను దుష్టుడు ఎంతగానో శోధించాడు. మరి శనివారం వెళ్ళి వాక్యం చెప్పాలి అనే రోజు ముందు నుంచి మరెంతో శోధన. మరి ఇంకేముంది, అంటే దుష్టుడు నాతో నీ జీవితం ఎందుకు, నీకు జాబ్ లేదు, ఏం లేదు, ఏం చేస్తున్నావు ఏంటి అని ఒక రకమైన శోధన అనమాట నా చెవులో. ఇంకా నువ్వు చనిపో, నీకు ఈ జీవితం ఎందుకు అని ఎన్నో నెలలుగా నన్ను ఎంతగానో శోధించాడు పోయిన సంవత్సరం అంతా. ఇంకా అసలు చనిపో 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 అని నా మనసును ఎంతగానో ప్రేరేపించాడు. నేనైతే అవన్నీ దేవుడికి చెప్పుకున్నాను. దేవుడు నన్ను ఎంతగానో దుష్టుడు శోధిస్తున్నాడు. మరి ఏలూరు వెళ్ళనివ్వకుండా ఇంకా ప్రతి శనివారము ఏలూరు వెళ్ళాలి అన్న ప్రతిసారి ఏదో శోధన. మరి నేను వెళ్ళలేను, ఇంక నేను ఏలూరు వెళ్ళను, నేను చెప్పలేను, నేను చేయలేను అని స్టేజ్కి వచ్చేస్తున్నాను. ఏదో ఒక శోధన. ఉద్యోగం విషయంలో ఎందుకు అన్నీ నాకే జరుగుతాయి, చదువు విషయంలో ఎన్నో సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది, ఉద్యోగం ఏమో వచ్చిన ఉద్యోగం నేను మానేసి వచ్చేసాను, మన జీవితం ఏంటి అని ఒక ప్రశ్న నాలో ఉండిపోయి ఎంతో శోధించాడు నన్ను. మరి అదంతా అధిగమించి నేను ప్రార్థన చేసుకొని ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పి మరి ఆ ఏలూరు బస్సు ఎక్కినప్పుడు మరి నాకు నెమ్మది వచ్చేది. మరి ఆ శనివారం అక్కడికి వెళ్ళినప్పుడు మరి వాక్యం చెప్పి మరి అక్కడ ఆరాధనలో దేవుడు ఎంతగానో నన్ను వాడుకున్నాడు. నన్ను బట్టి దేవుడికే వందనాలు. మరి నా గొప్పతనం ఏమీ లేదు, కేవలం మీ ప్రార్థన బట్టే. నాకు చదువు వచ్చినా, ఉద్యోగం వచ్చినా, నా జీవితంలో ఏ ఒక్క చిన్న కార్యం జరిగినా అది మీరందరూ చేసిన ప్రార్థన బట్టే. నా ప్రార్థన అయితే ఏమీ లేదు. మరి పోయిన సంవత్సరం అంతా దేవుడు నన్ను కాపాడి మరి వివాహం విషయంలో మీరందరూ ఎంతో ప్రార్థన చేశారు నా కోసం. ప్రార్థన చేసిన మీ అందరికీ నా వందనాలు. మరి మీ ఇంటి బిడ్డగా అనుకొని నా కోసం ఎంతగానో మొరపెట్టారు. మరి మీ ప్రార్థన బట్టే నా వివాహం కూడా పోయి సంవత్సరంలో జరిగించాడు దేవుడు. మరి వివాహం విషయంలో కూడా ఎన్నో శోధనలు. మరి ఆగిపోవాలి. మరి ఎంగేజ్మెంట్ అయిపోయింది, తర్వాతే ఎన్నో ఆగిపోవాల్సిన పరిస్థితులు కూడా వచ్చాయి. ఆపేద్దాము ఇంకెందుకు అన్న పరిస్థితులు కూడా వచ్చాయి. అసలు నాకైతే ఏమీ అర్థం కాలేదు. అసలు ఎందుకు నా జీవితంలోనే అన్నీ ఇలా జరుగుతున్నాయి, ప్రతిదీ గడ్డు పరిస్థితి ఎందుకు నాకే అని ఎంతగానో మరి దుష్టుడు శోధించాడు. అయినప్పటికీ మరి వివాహం విషయంలో అక్కడ కూడా నాకు ఏ జవాబు రాలేదు. ఎన్నో దినాలు ప్రార్థన చేస్తాం, వెళ్ళాలా వద్దా, దేవుడి చిత్తం ఏంటి అని అడిగినప్పుడు ఎన్నో దినాలు జవాబు రాలేదు, సమాధానం రాలేదు. మరి నాకు ఎంతో బాధ అనిపించేది. కానీ మరి అలాగే ప్రార్థించినప్పుడు మరి దేవుడు మాట్లాడాడు, దేవుడి చిత్తమే అని. మరి మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. ఆయన చిత్తం ఏమైందో నాకైతే తెలియదు. కానీ నా జీవితంలో ప్రతిదీ నా ఆలోచన ప్రకారము, నాకు ఇష్ట ప్రకారం నేను ఏది జరగాలని ఎప్పుడు కోరుకోలేదు. నేను చిన్నప్పటి నుంచి కూడా ప్రతిదీ ఆయనకి ఇష్టమైతే సరే, అది ఏదైనా సరే, అది నాకు ఇష్టం లేకపోయినా నేను దాని ముందుకెళ్తాను. అలాగే నా వివాహం విషయంలో కూడా ఆయన చిత్తము చెప్తేనే నేను చేసుకోవాలి అనుకున్నాను. అలాగే ఆయన చిత్తం నాకు చెప్పాడు. మరి అది ఆయన ప్రణాళిక నేను నమ్మాను, విశ్వసించాను. మరి అలాగే ఎంగేజ్మెంట్ దేవుడు జయకరంగా జరిగించాడు. మరి అలాగే వివాహం విషయంలో మరి ఇక్కడ ప్రధానమయ్యి వెళ్ళిన రోజు నుంచి నాకు అసలు బాగాలేదు. మరి నాతో పాటు రాజయోధన్ కూడా ఉంది. ఆ రోజు రాత్రి అంతా రేపు ఉదయం పెళ్ళి అనగా ఆ ముందు రోజు రాత్రి చలి జ్వరంతో వచ్చేసి అసలు నా బాడీ నా ఆధీనంలో లేదు. అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు.
అసలు నాకు ఏం చేయాలో తోచట్లేదు. మరి రాత్రంతా వదిన నేను తిరుగుతూనే ఉన్నాము. జ్వరమేమో తగ్గట్లేదు. ఎవరికైనా చెప్తామంటే మరి వాళ్ళు పెళ్లి హడావిలో ఉంటారు, ఎందుకులే అని నేను ఎవరికి చెప్పలేదు. మరి ఆ రోజంతా అసలు నేను ఎలా ఉన్నానో, ఆ ప్రధానమయ్యి ఇక్కడ నుంచి వెళ్ళినప్పటి నుంచి మరి జ్వరం వచ్చేసి కాళ్ళు వాసిపోయి అసలు ఆ వివాహంలో నేను నా కాన్షియస్లో నేను లేను. ఆ తాళి కడుతున్నప్పుడు కూడా అసలు నాకేం అర్థం కాలే ఏం జరుగుతుందో నా చుట్టుపక్కల, నేను ఎప్పుడు పడిపోతానో అనిపించింది. మరి అలాగే ప్రార్థన చేసుకుంటా మరి ఆ వివాహంలో నేను అలా నుంచున్నానంటే అది కేవలం దేవుడి కృపే. దేవుడి కృప లేకపోతే నేను ఖచ్చితంగా అక్కడ పడిపోయేదాన్ని. ఎందుకంటే అసలు నాకు నా చుట్టూ ఎవరున్నారో, ఏం జరుగుతుందో, అసలు అక్కడ నా పెళ్లి జరుగుతుందన్న మైండ్ నాకు లేదు. మరి దుష్టుడు అంతగా వివాహం జరిగించకూడదని ఎన్నో ఆటంకాలు పెట్టాడు. అయినప్పటికీ కూడా మరి అంత జయకరంగా జరిగించాడు దేవుడు. మీ ప్రార్థన బట్టే కేవలము. మరి ఆ రోజు నేను నిలబడ్డానంటే మరి ఆ తర్వాత అక్క వచ్చి ఇంజెక్షన్ చేసిన తర్వాత, మొత్తం పెళ్ళి అయిపోయిన తర్వాత, మార్చుకున్న తర్వాత నాకు కొంచెంగా చుట్టూ తెలిసింది. అప్పుడు నేను ఎక్కడున్నా ఏంటి అని అప్పుడు నాకు అర్థమైంది తప్ప అంతకు ముందంతా అసలు నేను ఎక్కడున్నానో, ఏం జరుగుతుందో ఏమీ నాకు అర్థం కాలేదు. మరి దుష్టుడు అంతగా నన్ను కృంగదీయాలని చూశాడు. అయినప్పటికీ కూడా వివాహం విషయంలో గొప్పగా ఘనంగా దేవుడు జరిగించాడు. మరి అలాగే వివాహమే కాకుండా మరి 2 నెలల్లోనే దేవుడు నా గర్భఫలాన్ని కూడా దేవుడు తెరిచాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు. నేను 1 సంవత్సరంలో నా జీవితంలో ఎన్నో మారాయి. పోయిన సంవత్సరంలో అన్ని దేవుడు చేసిన కార్యంలే. మరి గర్భఫలం లేక ఎంతోమంది ఎంతగానో బాధపడుతున్నప్పటికీ ప్రతిదీ నేను అడగక ముందే దేవుడు నాకు కార్యములు జరిగించాడు. మన గర్భఫలం విషయంలో కూడా దేవుడే కార్యము జరిగించి మరి 4 నెలలు దేవుడు కృప నాకుతో ఉంచాడు. మరి నా కోసము మరి ఫ్రీ డెలివరీ అవుటకు స్వాస్థ్యంను కూడా అందరూ కోరుకుంటున్నారు. దాన్ని బట్టి కూడా మీ అందరిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి ఉద్యోగం విషయంలో కూడా మరి MCA చేశాను, కంప్లీట్ అయ్యింది. మరి మా డాడీ అయితే ఎంతగానో ఉద్యోగం చేయాలి అని ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. కానీ మరి దేవుడి చిత్తం ఏమైందో ప్రార్థిస్తున్నాను. మీరందరూ కూడా ప్రార్థించండి. మరి పోయిన సంవత్సరము నాకు వచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను గొప్ప జనముగా చేసి నీ నామమును గొప్ప చేసేది, నేను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు అని వచ్చింది. మరి అప్పుడే నాకు ఎందుకో తెలియదు కానీ దేవుడు నాతో మాట్లాడాడు. ఆ పక్కన ఒక చిన్న పిల్లడి బొమ్మ ఉంది. అంటే ప్రతి వాగ్దానంలో పిల్లల బొమ్మలు ఉంటాయి. నాకు ప్రతి వాగ్దానంలో పిల్లల బొమ్మలు వస్తాయి. కానీ పోయిన సంవత్సరం అది చూడగానే దేవుడు నా హృదయంతో మాట్లాడాడు. ఇంకప్పుడే దేవుడు నన్ను సిద్ధపరిచేశాడు. వివాహానికి, గర్భఫలానికి కూడా దేవుడు నన్ను అప్పుడే సిద్ధపరిచేశాడు. మరి నేను చెప్పాను వెంటనే, అమ్మ దేవుడు నాతో ప్రతి ఒక్కరికి చెప్పాను ఆ వాగ్దానం చూపించి. మా అత్తగారు వాళ్ళకి కూడా నేను తర్వాత చెప్పాను, నాకు ఈ వాగ్దానం వచ్చింది, దేవుడు అప్పుడే నాతో మాట్లాడాడు, నీ నామం గొప్ప జనంగా చేస్తాను అని, ఆశీర్దిస్తానని. మరి గర్భఫలం కంటే ఆశీర్వాదం ఏముంది? వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది, పవిత్రమైంది కదా అని అప్పుడే దేవుడు నాతో మాట్లాడాడు. మరి అప్పటి నుంచే దేవుడు నన్ను సిద్ధపరిచాడు. అలాగే వివాహం జరిగించాడు, గర్భఫలాన్ని కూడా ఇచ్చాడు, నన్ను ఆశీర్వదించాడు. మరి వాగ్దానము నా జీవితంలో నెరవేర్చబడింది. మరి అలాగే ఈ సంవత్సరం కూడా దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. నీ పాదము తొట్టిల్ల నిన్ను కాపాడువాడు కునుకడు అని చెప్పి నాకు వాగ్దానం ఇచ్చాడు. మరి దేవుడు నన్ను ఈ సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి, నేను వేసే ప్రతి అడుగులో ఆయన నాకు తోడుండినట్లు, ఆయన వాగ్దానము నా జీవితం ఎడల నెరవేరినట్లు మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని, నేను ఇంకా దేవుళ్ళో ఎదిగినట్లు ఉద్యోగం విషయంలో కూడా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకుంటాను. ఆమేన్. దేవుడి నామానికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, సంవత్సరాలకు నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, 10 సంవత్సరాలు ఇదే టైంలో 10 సంవత్సరాలు మంచి గృహాన్ని దయచేసాడు దేవుడు. మంచి గృహాన్ని దయచేసాడు నాకు. అంటే ఇల్లు పాత ఇల్లు అమ్ముకొని కొత్త ఇల్లు కొనుక్కోవాలని ఎప్పుడు చదువుకుంటున్నా. అలాంటిది ఫిబ్రవరి నెలలో దేవుడు గృహాన్ని దయచేసాడు నాకు. అది నేను ఎంతో సంతోషించాను. తర్వాత నుంచి ఎంతో దేవుడు నాకు ఎన్నో ఉపాయాల నుంచి కూడా తప్పించాడు. వాహన యాక్సిడెంట్ నుంచి కానీ, బండి యాక్సిడెంట్ కానీ,
బండి కిత్తిలు గంటకి ఎన్ని ఇబ్బందులు పడ్డా సరే ప్రతిసారి నాకు దేవుడు తోడే ఉంది. నా బాధని ఆయన గురించి నేను ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు అనమాట. ఈ ఆపదలను నాకు తోడే ఉంటానని చెప్పాడు నాకు ఇచ్చిన వాగ్దానం. ప్రతి దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు అన్నమాట ఈ సంవత్సరం అంతా. అలాగే మీ అందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే పోయిన సంవత్సరం నేనేంటంటే ఒక ఆదివారం ఏదో ఆదివారం మానేసాలని అనుకుంటాను. నేను ఏ ఆదివారం మానేది అనేది దాన్ని అందరికి క్షమించాలి, దేవుడు నన్ను క్షమించాలి. అలాగే దేవుడి పని ఏ పని నేను చేయలేకపోయాను, దాన్ని బట్టి దేవుడు నన్ను క్షమించాలి. ఈ సంవత్సరం అయినా దేవుడి పనిలో ఏదో పనిలో నేను నన్ను వాడుకోవాలి, ఏదో ఆత్మని రక్షించేందుకు సహాయం చేయమని మా చుట్టాల్లోని ఎవరిలో ఒకరిని మందిరానికి నడిపించాలని నేను కోరుకున్నాను. మీరందరూ ప్రార్థన కూడా జ్ఞాపకం చేసుకోండి. చిరసాక్షి నా సాక్ష్యం ఏంటంటే 2024 జనవరి నుంచి డిసెంబర్ నెల వరకు నన్ను, నా బిడ్డలు, నా కుటుంబాన్ని సజీవ లెక్కలుగా ఉంచాడు దేవుడు. నా బిడ్డలు నేను మంచి ఆరోగ్యం ఇచ్చాడు. జ్వరం వచ్చే పిల్లలందరికీ పోయిన సంవత్సరంలో జ్వరం వచ్చేసి కాలు పడిపోయి ఎంతో మంది హాస్పిటల్ పాలైనప్పటికీ దేవుడు ఉచితమైన కృపను బట్టి నా బిడ్డలకి ఒక్కరోజు హాస్పిటల్లో ఉండకోకుండా నా బిడ్డ పట్ల, నా పట్ల ఆయన ఎక్కడ కాపుదల వచ్చాడు. నచ్చిన బిడ్డల ముగ్గు చుట్టూ కంచె వేస్తాడు. అనేక విషయాల్లో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడే నా బిడ్డల చుట్టూ, నా చుట్టూ కంచె వేస్తూ ఉంటున్నాడు. నేను 2-3 సార్లు అనుకున్నాను నా భక్తి లేనప్పుడు రానప్పటికీ ఈ విషయం నేను అమ్మగారు అయిగా రావడం వరకు చెప్పలేదు. చచ్చిపోవాలనే పరిస్థితి ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. అనుకున్నప్పటికీ దేవుడు చనిపోతే నీ బిడ్డలు నేను చూస్తాను, ఉంటేనే కాదు నీ బిడ్డలు నువ్వు చూసుకోగలుగుతావు అని చెప్పేస్తాను నేను అన్నప్పటికీ అప్పటి నుంచి దేవుడు 2-3 సార్లు అనుకున్నాను నా బిడ్డలు చూసుకొని నేను ఉంటానేసి నాకు ఎవరు వద్దు చిత్తమైతే నడిపించేస్తాయి అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. దేవుడు నన్ను, నా బిడ్డలు సజీవ లెక్కగా ఉంచాడు. ఎంతో మంది మరణమైనప్పటికీ కూడా మా ప్రిన్సిపల్ మన షూ వేసుకుంటుంటేనే కాలు ఇలా అంటుంటేనే ఆవిడ కాలు పొయ్యికి దగ్గర ఇరుగుకుంటుందంట. మరి అన్నప్పుడు నేను మాకు వేసేటప్పుడు టైల్స్ మీద వాటర్ పని అవి నేను చూసుకున్నప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి టైల్స్ దగ్గరికి వెళ్ళి పడిపోయాను. ఇక్కడ తగిలాల్సిన టైల్స్ మరి దేవుడు చిన్నమైన కృపను బట్టి నన్ను ఆ ఆపద నుంచి తప్పించాడు. నాది పోయిన సంవత్సరం వాగ్దానం ఏంటంటే యెహోవా ఆశీర్వాదం నీ ఇంటి మీద ఏమి, నీ పొలంలో ఏమి ఉన్నాయని చెప్పి వచ్చిన వాగ్దానం దేవుడు ఉంచాడు. ఏంటంటే ఆశీర్వాదం అంటే నాకు డబ్బు అవేమో అనుకోలేదు. మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఒకరోజు కూడా హాస్పిటల్ ఉంచాడు. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. మరి నా కుటుంబం గురించి నా భర్త రావాలని మీ అందరికీ నా ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే మరి మా పొండి బాబాయ్ గురించి మరి ఈ సంవత్సరం మరి దేవుడు ఆయన నుండి మరణమైన స్థితిలో నుంచి కాపాడాడు. అదే కానీ మరణమైన పోయినట్టయితే ఈ సంవత్సరం ఎందుకు కోల్లో ఉండేవాళ్ళు. అయినప్పటికీ దేవుడు ఆయన పట్ల ఎంత కార్యం చేశాడు. మరి డాక్టర్లు కూడా తీసుకెళ్ళిపోమన్నప్పుడు బ్రెయిన్లో బ్లడ్ ఆగిపోయినప్పటికీ దేవుడు మరి అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేశారు. ఆయన మరణంలో నుంచి విడిపించాడు యేసయ్య. మరి అలాగే ఆయన అన్నం ఏం తినట్లేదంట. మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకొని మరి తినటానికి బిడ్డలు చిన్న బిడ్డలు ఏడుస్తున్నారు. మరి హాస్పిటల్కి ఈరోజు వెళ్ళారు. మాట్లాడుతున్నాడు కానీ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవట్లేదంట. మరి తండ్రి లాంటి వాడు నాకు మా బాబాయ్ మంచిగా చెడుగా చెప్తాడు మాకు. మరి అలాంటి ఆయన హాస్పిటల్లో ఉన్నాడండి. చాలా బాధగా ఉంది మాకు.
హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి రావాలని, ఆహారం తినాలని మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకొని మీరు మా బాబాయ్ గురించి ప్రార్థన చేస్తారు. మీకు వందనాలందరికీ. మరి అలాగే చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆ దేవాతి దేవుడు నా వందనాలు. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. కూడా వచ్చిన వాళ్ళకి నా సాక్ష్యం ఏంటంటే నా విషయంలో దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. సందులున్నారు పిల్లోడు అప్పటికంటే ముందులోడేమో అభికి ముందులోడేమో సందులున్నారు పిల్లోడు కానీ అయితే ఏ ప్రాబ్లం అయిందో తెలియదు. ఆ హాస్పిటల్ తిరిగితే అయినా కానీ ఏంటో ప్రాబ్లం ఏంటో తెలియలేదు. ఏలూరు హాస్పిటల్కి వెళ్ళాము. ఏలూరు హాస్పిటల్కి వెళ్తే ఇవి పిల్లోడికి ఈ బాబుకి బ్లడ్ నీరైపోతుందని డాక్టర్ గారు చెప్పారు. కానీ ఆయన అన్నాడు, అయ్యా నీ ఫాదర్ నాకు ఎలాగ తిరగాలో ఎంత తిరిగామో కూడా నాకు అసలు తెలియదు. దేవుడు కొడుకుని బట్టి నేను పోయిన సంవత్సరం 2024లో నాకు ఇచ్చిన వాగ్దానం దేవుడు యెహోవా నా తండ్రి మీద నా భారం మోపమన్నాడు. యెహోవా నా తండ్రి మీద నా భారం మోపాను. ఈ 2024లో దేవుడు నా చిన్నపట్టి విషయంలో ఎంతో గొప్ప కార్యం చేశాడు. మరి 15 సంవత్సరాల పిల్లడు దాకా మరి ముందులో అడగాలని ఉన్నారు. నేను ఏసైనాడు ఉపవాస ప్రార్థనకు అమ్మగారు ఉంది, నేనే హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావు, ఉపవాస ప్రార్థన ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి, పిల్లోడిని తీసుకొని రానని చెప్పి అమ్మగారు చెప్పింది. నేను అభిని తీసుకొని 6 నెలలు వెళ్ళాను. అయినా దేవుడు నా పట్ల ఎంతో గొప్ప కార్యం చేశాడు. మరి 2024లో అసలు హాస్పిటల్లో వ్యర్థంగా అసలు డబ్బులు అన్నది అవ్వలేదు. సంఘం కానీ, ఏలూరు సంఘం కానీ, వడ్లమూల సంఘం కానీ, ముస్లిం సంఘం కానీ నా బిడ్డ గురించి మీ అనుగంలో ప్రార్థన జ్ఞాపకం చేసింది. మీ అందరికీ నా వందనాలు. ఆ దేవాతి దేవుడు కూడా నా వందనాలు. నేను ఏమి ఇచ్చానో తీర్చుకోలేను. నా బిడ్డ విషయంలో ఎంతో గొప్ప కార్యం చేశాడు. అయినా కానీ ఆయన కృపను బట్టి మరి 2024లో నుండి కూడా అది ఎంతో కాపుదల ఇచ్చాడు. మరి నా భర్తకు కూడా బాగోలేదు. బాగోనప్పుడు 6 నెలలకి 2024లో 6 నెలలకి బాగోలేదు. మళ్ళీ వాపులు వచ్చేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే 2వ కిడ్నీ కూడా ప్రమాదం అన్నారు. అయ్యా మరి మొదటిదాకా చిన్నపెట్టగా బాగుపడ్డాను. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నా భర్త అలాగా ఉన్నాడు. అయ్యో నిన్న ఎవరు చెప్పుకోదయ్యా, నా భారం నీ మీద ఏమన్నా కూడా అయ్యో నీ పాదాలు పట్టుకుని నడుతున్నాడు. నా బిడ్డ స్వస్థపరిచినట్టు నా భర్తను కూడా స్వస్థపరిచి నీ మందిరానికి నడిపించాయా. ఎక్కడ మనసు పోగొట్టుకున్నాడు, ఎక్కడ రక్షణ పోగొట్టుకున్నాడు నా భర్తను కూడా నడిపించాయని మరి దేవుడు మొదలుపెట్టుకున్నాను. మరి మీరు అందరు కూడా నా భర్త గురించి మీ అన్ని ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మరి నా బిడ్డ గురించి కూడా మీరు ప్రార్థన చేయమని చిన్న సాక్ష్యం దేవుడి గురించి. దేవుని నామానికి నా వందనాలు. 5 రంగాలకు నా వందనాలు. కూడా చిన్న సంగతి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే దేవుడు నా మనసు చెప్పాలని టైం లేదు అందరికని చెప్పమని నా మనసు ప్రేరేపిస్తుంటే మరి అమ్మగారిని అడిగాను. అయితే చెప్పకూడదునేమో అనిపించి నేను ఇప్పటివరకు చెప్పలేదు. అయితే పోయిన సంవత్సరం తేజం తీసుకొని మేము గొల్లగూడి వెళ్ళి ఆ సంగతి మీకు తెలుసు. అయితే వెళ్ళాక అక్కడ ఇట్లాగే కూడిక జరుగుతుంది. అక్కడ మైక్ సెట్లు అవన్నీ మా ఇంటి పక్కన పెట్టారు. అయ్యా ప్యాడ్స్లు అవి కొడతారు కదా, అవి కూడా పెట్టారు. పెడితే మా మందిరంలో కూడా ఇలా ఉంటే బాగుండు, మా మందిరంలో కూడా ఇంత బాగుందో మా సౌండ్ అవన్నీ మరి ఎలాగా సమకూరుస్తాడో దేవుడు నాకైతే తెలియదు. కానీ అవి కూడా మా మందిరంలో ఉండాలి. మరి మా పొలం విషయంలో కూడా మరి దేవుడు జరిగిస్తే నేను కొనాలని నా మనసు అంగీకరిస్తుంది. మరి నా మందిరంలో కొనాలి, నేను చూడాలని ఆశ అయితే నాకు ఉంది. మరి ఆ ఆశని దేవుడే తీర్చాలి. మీరు మొరపెడితే సంఘం మొరపెడితే శాసనాలు బద్దలు కొట్టిన దేవుడు ఆ రీతిగా సంఘం కూడా అనుదిన పేదలకు జ్ఞాపకం చేసుకోండి. ఆ పొలం అమ్ముడుపోయేలాగా నేను మందిరంలో కొనాలని ఆశ అయితే ఉంది. మరి ఆశ తృప్తిపరిచే దేవుడు ఆ రీతిగా పేదలకు జ్ఞాపకం చేసుకోమని మరి కాగితాలు అయితే కొన్ని వచ్చినాయి అన్నారు. ఆయన కూడా సేవకుడే మరి మందిరాల చుట్టూ తిరుగుతున్నాడు. మరి ఆయన కలవటానికైతే నాకు అవకాశం ఉన్నట్లు ఒక అబ్బాయి ద్వారా నన్ను తీసుకెళ్ళాలి. నేను ఒక్కదాన్ని వెళ్తేనేమో మరి ఆయన ఏమనుకుంటాడని నేను అయ్యగారిని కలవలేకపోతున్నాను. అయ్యగారు కూడా నేను రమ్మని మేము మాట్లాడుకొని ఆ కాగితం కేసు వెళ్తే చాలు. నేను దేవుడు నాకు ఎంతో గొప్ప మేలు చేసినట్టే, మా బాధలు మా కష్టాలు మా వేదన అంతా తీసేసినట్టే. ఆ ఒక్క విషయంలో మీ అడిగిన పేదని జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన.
అయితే అసలు ముందు అసలు ఏం జరిగింది, నేను జాక్షన్ వెళ్తే మా చెల్లి మంచి ఇబ్బందిలో ఉన్నాం. అందమూరు వెళ్ళింది, మర్చిపోయింది. ఇక దేవుడి పూజలు చేసుకుంటుంది. సరే మా చూద్దామని వెళ్ళింది. వెళ్తే పరిస్థితి ఏం బాగోలేదు. ఏం చెప్తుంటుంది అని పడుకున్నారు 2 రోజులు. మన అయ్యారామ్ గారు అక్కడికి వచ్చారు. వస్తే చూస్తున్నా ఏంటి ఈ దగ్గర చూస్తున్నారు అని మెలకొని ఉండాలేమో. ఈ తర్వాత నాకు కనపడుతుంది. అసలు ఏంటి ఎంత వచ్చింది అని నేను ఇక కాలేవాలని మళ్ళీ ఇక చెప్తున్నా ఇంట్లో. మళ్ళీ 2వ రోజున మళ్ళీ వచ్చారు. వచ్చి ఇద్దరు కనపడుతున్నారు. ఏం చెప్తుంది అని మా చెల్లి చెప్పారు. ఏంటమ్మా మాకు ఇంట్లో అయ్యారామ్ గారు వస్తున్నారు. ఈయన వచ్చి ఏం చేశాడంటే ఏం మాట్లాడకుండా బైబిల్ ఎత్తువే పెట్టి నాకు ప్రార్థన చేసినట్టు ఉంది. అంటే అందే అప్పుడు నేను అట్లా చేశానక్క, దేవుడి పూజ చేశాను, చేసి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి వచ్చాను అందరు. అదేంటమ్మా అట్ట ఇచ్చావు నువ్వు, అక్కడ అప్పు చెప్పేసాను, ఒంటి మీద మొత్తం అప్పు చెప్పేసేసాను అందరు. సార్ అన్నాక సరే ఇక నేను దేవదాస్ అయ్యారికి వెళ్ళింది అసలు ఎప్పుడా వెళ్తుంటే ఏం చేసింది, దేవుడి పూజల్లో మర్చిపోయి ఇక వెళ్తాను. నాకు ఇట్లా కనపడిందమ్మా అంటే ఏం చేసినా ఇచ్చేది వచ్చానక్క నేను గుడికి వెళ్తాను అని ఇట్లా కనపడుతున్నారమ్మా నాకు మన ఇంటి వాళ్ళు అంటే సర్లే అని నేను ఇలా జరుపుకుంటాను. దేవదాసాయి గారి దగ్గరికి వెళ్ళమ్మా నువ్వు పూజకి అంటే వెళ్తుంది కావు తీసేసి అవన్నీ. సరే వెళ్ళినాక వచ్చిన అయ్యగారికి కలుపుకొని ఇట్లా వచ్చాను అయ్యారికి వచ్చాను తెల్లారి. అయితే సరే వెళ్తామమ్మా మేము మొన్న అప్పుడే వెళ్ళి వచ్చాము నిన్న అన్నాడు. ఈయన ఇక్కడికి వచ్చి అడిగి అసలు ఏంటండి ఇట్లా కనపడుతున్నారు నాకు అని. సరే అన్నాక మేము వెళ్ళి కనుక్కుంటామని ఫోన్లో చేశారు. కనుక్కున్నారు, ఇల్లు కనుక్కున్నారంట, వెళ్ళారంట. ఇక వెళ్ళినా ప్రార్థన చేస్తున్నారేమో. ఇక పిల్లలకి ఏం చేసింది బాగా జ్వరం వచ్చేసింది. జ్వరం వస్తే నేను రోజు వస్తున్నా వెళ్తాను. వెళ్తుంటే ఏమైంది బాగా జ్వరం వచ్చేస్తే న్యూజివేడ్ తీసుకెళ్ళి అప్పుడు మత్తగా చచ్చిపోయింది. తీసుకెళ్తే రక్త కణాలు లేవు అమ్మ పిల్లలిద్దరికి అన్నారు. రక్త పని చేశారు. చేస్తే ఏంటైనా ఏంటి అనుకుంటా వెళ్ళి 3 రోజులు వరుసనే తిప్పారు. 2వ రోజులో 50 తగ్గినాయి అమ్మన్నారు. మలయ్య గారి తీసుకొచ్చుకొని ప్రార్థన చేసుకున్నట్టాగా అని ఆయన చేశారు. చేసిన 3వ రోజు వెళ్తే పర్వాలేదు అమ్మాయిగా, పర్వాలేదు బాగానే ఉంది అయినా అని చెప్పారు. సరే శుభ్రంగా తగ్గితే నేను చిన్న సాక్షులు చెప్పుకుంటానని నేను అనుకున్నాను. ఈ చిన్న సాక్షులు దేవుడు దీవించాక ఆయన అంటే నేను ఎక్కువ చెప్పు చెప్పు. నమస్తే గుడికి రావాలి. సాక్ష్యం అంటే నాకు సంవత్సరం అంతా దేవుడు నన్ను కాచి కాపాడాడు. మీకు అందరికీ తెలుసు, మీ ప్రార్థన వల్ల దేవుడు నాకు మచిలీపట్నంలో జాబ్ ఇచ్చాడు. మరి నేను ఇంటర్ దాకా మా ఇంట్లోనే అంటే మా మమ్మీ అంత వదిలిపెట్టిగా మా మమ్మీ లేకపోతే నేను పడుకునేదాన్ని కాదు. అలాంటిది నన్ను ఆ రోజు అక్కడ వదిలేసి వచ్చేసినప్పుడు నేను ఎలా ఉండాలా ఏంటో ఒక్కదాన్ని ఉండాలా అని అలాగే బెంగగా ఉండేదాన్ని. కానీ దేవుడు నాకు ఇంటి మీద బెంగ లేకుండా ఏదే లేకుండా దేవుడు నన్ను కాచి కాపాడాడు. నా ఉద్యోగం విషయంలో సంవత్సరం దేవుడు పూర్తి చేశాడు. పోయిన సంవత్సరం 2వ సంవత్సరం అనమాట. కానీ ఫస్ట్ సంవత్సరం అంతా బాగానే ఉంది. కానీ సెకండ్ సంవత్సరంలో వచ్చే కొద్దీ చాలా అంటే నాకు అంత ఇబ్బంది ఏమి ఉండదు నా జాబ్లో, అర్థమే చేసుకోవచ్చు. కానీ నేను అది ఒక్కొక్కటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను, చెప్పుకోలేను కూడా ఆ సిచ్యువేషన్స్. అలాంటి ఏదో ఒక గొడవలు, ఏదో ఒక ఇబ్బంది, అసలు రోజు తలనొప్పిగానే ఉండేది, అసలు మామూలుగా కాదు. కానీ నేను దేని గురించి అయితే ప్రార్థన చేసుకునేదాను, దాని గురించి దేవుడు నా జవాబు త్వరగా ఏం చేసేవాడు. ఆ సమస్య కూడా తీరిపోయేది. మరి అక్టోబర్ మాసంలో ఉపవాస ప్రార్థనకి నేను వెళ్ళాలని ఎప్పటి నుంచో అంటే నాకు కుదిరినప్పుడు నుంచి అంటే నాకు అనుకూలంగా ఉన్నప్పుడు నేను ఇంక వెళ్ళలేను అనే టైంలో కాకుండా ప్రతి సంవత్సరం నేను అటెండ్ అవ్వాలని తీర్మానం తీసుకున్నప్పుడు
పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం వెళ్ళాను. పోయిన సంవత్సరం కూడా వెళ్ళాలనుకున్నప్పుడు మాకు ఈయన వాటర్ బిల్స్ ఉంటాయి, బిల్స్ అప్రూవల్ చేయాలి. ఆ బిల్స్ అప్రూవల్ చేయకుండా నేను మీటింగ్స్కి వస్తే మాత్రం చాలా కష్టంగా ఉండేది. అప్పుడు కూడా ప్రేయర్ చేసుకున్న త్వరగా బిల్స్ అయిపోవాలి. ఆ బిల్ అప్రూవల్ ఇవ్వాలంటే మా సూపరింటెండెంట్ అనుకూలంగా ఉండాలి, వాళ్ళకి నచ్చాలి, ఆ టైం వాళ్ళు బిజీగా ఉండకూడదు. అప్పుడు కూడా నేను ప్రేయర్ చేసుకున్నాను, బిల్స్ త్వరగా అయిపోవాలి, మీ సన్నిధికి వెళ్ళాలి, ఉపవాస ప్రార్థనలో ఉండాలని. అప్పుడు కూడా బిల్స్ త్వరగా దేవుడు అయిపోయేలాగా సహాయం చేశాడు, ఆశ్చర్యకార్యం చేశాడు. మరి ఇప్పుడు నేను 31st వచ్చే టైంలో కూడా మా కాలేజీకి కూడా నన్ను అప్పించారనమాట. కాలేజీకి కూడా కాలేజ్ బిల్స్ కూడా అవ్వలేదు. నాకు ఫోన్లో కాలేజ్ బిల్స్ అవ్వలేదు అని చెప్పి త్వరగా అవ్వాలని మళ్ళీ నాకు టెన్షన్ పడుతుంది. ఇదే టెన్షన్తో మళ్ళీ నేను ఈ సన్నిధిలో ఉండలేనేస్తే నూతన సంవత్సరంలో నేను అడుగు పెట్టలేదని నేను ప్రార్థన చేసుకున్నాను. సార్ ఏమో లీవ్లో ఉన్నాను సార్, నేను సెకండ్ చేయిస్తానంటే లేదు కుదరదు, నువ్వు ఈరోజే చేయించాలని పట్టుకొచ్చుకున్నారు. నాకేం అర్థం కాలేదు. మా వాళ్ళందరూ కూర్చొని నేను అలాగే నుంచొని సైడ్కి ఇంటి దగ్గర నుంచొని ప్రేయర్ చేసుకుంటున్నాను. సరే నాకు సహాయం చేయండి బిల్ విషయంలో. ఆయన అయితే చాలా స్ట్రిక్ట్ అనమాట. అన్నీ చూపించినా కూడా ఆయన అప్రూవల్ ఇవ్వండి. అలాంటిది నేను మా ఆఫీస్ నుంచి ఫోన్ చేయించి మాట్లాడించాను, కానీ ఆయన నాకు ఫోన్ చేసి అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు, ఓటీపీ చెప్పాలంట కదా, నేను చెప్తాను, ఒక్కసారి ఇలా లేట్ అవ్వకుండా త్వరగా చేయించేసి అని చెప్పి ఆయనే ఫోన్ చేసి నాకు ఓటీపీ చెప్పి ఆ బిల్స్ అయిపోవడానికి సహాయం చేశారు. దేవుడి మట్టి ఉంటున్నాను. ఈ సంవత్సరంలో ఉద్యోగ విషయంలో అనేక శ్రమలు, నేను ఆ సిచ్యువేషన్స్లో ఉండలేను అనుకున్న టైంలో కూడా దేవుడు నన్ను అక్కడ నిలబెట్టాడు. చెప్పుకోలేను కూడా అలాంటి సిచ్యువేషన్ కొన్ని ఇంట్లో కూడా చెప్పుకోలేదు. నేను నా ఆరోగ్య విషయంలో కూడా నేను జర్నీ చేసి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వీకెండ్ పోతున్నాను. నిన్నటి నుంచి ఒళ్ళు నొప్పులు, జ్వరం రాలేదేమో అనుకున్నాను. నేను కూడా బాగా కడుపు నొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరము జరుగుతూ ఉన్నప్పుడు కూడా రాత్రి ప్రేయర్ చేసుకున్నప్పుడు మార్నింగ్ కల్లా దేవుడు స్వస్థపరిచాడు. మళ్ళీ కొంచెం అలాగే ఉంటుంది. మరి నా పట్ల కూడా దేవుడు అనేక గొప్ప కార్యం జరిగించారు. మరి వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నాకు కాయాలని అడిగిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి ఇంకా వేరే జాబ్స్కి అప్లై చేయాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నారు. కానీ నేను ప్రయత్నిస్తున్నాను, కానీ నేను పరిపూర్ణంగా ప్రయత్నించలేకపోతున్నాను. దాని విషయంలో కూడా అడిగిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఏదైనా శ్రేష్టంగా ఇస్తాడు కాబట్టి నేను అక్కడ ఉండడమే చిత్తము, మరి వేరే జాబ్కి షిఫ్ట్ అవుతుంది దేవుడి చిత్తము. అది అడిగిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన సాక్షి తెలియజేస్తున్నాను. నాన్న స్తోత్రాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన నా వందనాలు. మరి జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు కూడా మరి మా కుటుంబాన్ని, మరి మా సంఘాన్ని దేవుడు కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి మరి ఇంటి రీతిగా మనందరం కూడా మరి నూతన సంవత్సరపు ఆరాధనలో పొందుటకు దేవుడు చూపిన కృపకై ఆయనకి ఏమిచ్చినా కూడా మనం అయితే ఆయన రుణం మనం తీర్చలేము. హల్లెలూయా. మరి 2024లో మరి చాలా శోధనలు, ఎలాగంటే మరి శోధన ఒకవైపు, ఆశీర్వాదం కూడా అంతకన్నా మెండుగానే దేవుడు మాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి దేవుడు మహాకృపను బట్టి మరి 2024లో మరి రుచిత చెప్పినట్లు మరి మా బిడ్డ కాదు కానీ మరి మీ బిడ్డగా ఆ బిడ్డని మీరు అనుకొని ఆ బిడ్డ విషయంలో మీరు అందరూ కూడా అనుదిన ప్రార్థనలో ఆ బిడ్డ వివాహం విషయంలో మీరు ప్రార్థించిన రీతిని బట్టి మరి మేము అనుకున్న రీతిగానే దేవుడు ఆ వివాహాన్ని సిద్ధపరిచారు. హల్లెలూయా. మరి ఎప్పుడైతే ఆ వివాహాన్ని మరి దేవుడు సిద్ధపరిచి ఉన్నాడో అప్పటి నుంచి అనేక రకమైన శోధనలు మేము ఎదుర్కోవడం జరిగింది. ఏ రకంగా అంటే మరి ఫస్ట్ వివాహ పత్రిక మరి శుభలేఖ వేయించాలని చెప్పి మేము అయ్యగారు నేను వంట వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఆ శుభలేఖ వేయించామో ఇంకా అప్పటి నుంచి మరి అయ్యగారికి ఇంకా బాగోలేదు. కాళ్ళు నీరు వచ్చేసి కాళ్ళకి గులాబీ రంగులో ఒక ఇన్ఫెక్షన్ లాగా అయిపోవటం, మరి ఫీవర్ కూడా ఐ ఫీవర్ వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డారు. సరే మామూలు జ్వరంలో తగ్గిపోద్దని చెప్పేసి మరి ఇక్కడ ఆగ్రపల్లిలో వెళ్ళినప్పుడు
104 జ్వరం ఉందని చెప్పేసి టాబ్లెట్ ఇచ్చారు, వచ్చారు. తర్వాత నెక్స్ట్ రోజు మళ్ళీ మేము విజయవాడ వెళ్ళడం జరిగింది. ఆ రోజున చూస్తే కాళ్ళు గులాబీ రంగులో వచ్చేసినాయి. ఇంకా మాకు టెన్షన్ వచ్చింది, ఇదేంటి ఎలా వచ్చేసింది, జ్వరం అయితే ఈ రకంగా రాదు కదా అని మాకు టెన్షన్ వచ్చి, మరి అప్పుడు మా మామయ్య గారికి కూడా అలాగే వచ్చింది. వెంటనే ఈయన అన్నారు, అమ్మ మా నాన్నకు వచ్చినట్టే వచ్చింది అని చెప్పి అన్నప్పుడు నేను కేకలేసాను, మీ నాన్నకు వచ్చినట్టు నీకెందుకు వచ్చింది, రాదులే అంటే కాదమ్మా అలాగే ఉందని చెప్పాము అన్నారు. అప్పుడు నాకు వెంటనే భయం వేసి మరి కొత్త డౌన్లో ఉన్నాడు శేషరావు గారు, అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఆయన చూసి వెంటనే ఏదో అల్ట్రా స్కాన్ రాసినప్పుడు చూస్తే అది కాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చింది, మీరు జాగ్రత్తగా ఉండాలి, వెయిట్ కాళ్ళ మీద పడకూడదు, మీరు చాలా అసలు నుంచోకూడదు, కూర్చోకూడదు, 2 కాళ్ళు కూడా దిండి మీద పెట్టుకొని హైట్లో పడుకోవాలని చెప్పారు. మరి అప్పుడే శుభ్లాకి లేపించుకొని వచ్చాం. మరి ఏం చేయాలో నాకైతే అర్థం కాలేదు. మరి ఒక పక్క వివాహం అంటే చాలామందికి చాలా సంతోషంగా ఉంటుంది, కానీ మరి గుచ్చితో చెప్పినట్లుగా మరి వివాహం అంటే ఆ బిడ్డకి సంతోషం లేదు, మాకు సంతోషం లేదు. ఎందుకంటే ఏం చేయాలన్నా కూడా మరి నేను ఒక్కదాన్ని అయిపోయాను, ఎలా చెప్పాలి ఎవరికి చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. మరి ఆయనేమో మంచి మీద కొట్టుకొని ఉన్నాడు, 2 కాళ్ళు ఆపొచ్చినాయి. మరి ప్రభు ఇద్దరిని ఆడపిల్లల్ని ఇచ్చావు, ఒకళ్ళన్నా నాకు మగపిల్లలు ఉంటే మరి దినాన్ని నాకు సహకరించేవాడు కదా, నాకు చాలా బాధ వేసి ఆ దినం అంతా ఏడ్చుకున్నాను. మరి నాకు తోడబుట్టినోడున్నా ఈ దినాన్ని నాకు ఆదరించేవాడు కదా అయ్యని చాలా బాధపడి, అయినా ప్రభు నువ్వే మా పట్ల కార్యం జరిగించమని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు మరి మా మేనల్లుడి గోపాలు వచ్చాడు. ఆ బిడ్డ నేను కలిసి మరి కొన్ని ప్రాంతాల్లో మరి శుభలేఖలు ఇవ్వడానికి మేమిద్దరమే అనటం జరిగింది. మరి గ్రామంలో కూడా కొంతమందికి చెప్పాను, కొంతమందికి చెప్పలేకపోయాను సమయం లేక. అయినా మొదటి బిడ్డ వివాహం చాలా ఘనంగా జరిపించాలని ఎంతో ఆసక్తి, కానీ ఒక్కదాని వల్ల అవ్వలేదు. అయినప్పటికీ దేవుడే విడిచిపెట్టలేదు. మరి వివాహ విషయంలో మరి అయ్యగారికి మరి బాగున్నప్పుడు సంఘం కూడా ఎంతగానో మాకు సహకరించారు. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి అలాగే ఆ శోధనలోనే మరి దేవుడు వివాహం జరిగించడం జరిగింది. ఆ బిడ్డ చెప్పినట్లు మరి ఆ రోజు ప్రధానమై వెళ్ళినప్పటి నుంచి జ్వరంతో బాధపడిపోతుంది. అసలు ఎలా ఉందో తెలియదు. ఏంటి ప్రభా, ఎందుకు ఈ బిడ్డకి నిజంగా ఎలా జరుగుతుందని నేను అమ్మెల్ని చెరవ చేయి పట్టుకొని మేమిద్దరము కూడా గదిలో ఉండి ప్రార్థన చేసాం. ప్రభా, ఇది చీకటి క్రియ అయితే లయపరచయ్యా, బిడ్డ చుట్టూ నీ కంచివేనా ప్రభా అని మేమిద్దరం మొరపెట్టిన తర్వాత బిడ్డ కొంచెం మరి అక్కడ నుంచి మరి కళ్యాణ మండపంకి వచ్చింది. దేవుడు అద్భుతంగా వివాహం విషయంలో కార్యం జరిగించాడు. మరి సుమి విషయంలో అయితేనేమో మరి ఉద్యోగం విషయంలో మరి బిడ్డ చెప్పింది కదా, నా దగ్గర పడుకునేది ఎప్పుడు నైట్ పూట. మరి నేను లేకపోతే అసలు పడుకునేది కాదు. ఆ బిడ్డను అక్కడ విడిచిపెట్టి వచ్చాం. మరి మేము ఎక్కడికి వెళ్ళాలన్నా మరి సేవపరం నిజంగా నేను చెప్తున్నాను, మీరు నమ్మండి నమ్మకండి, నేనైతే ఎప్పుడు కూడా దేవుడి వైపు చూస్తాను. కానీ ఆ బిడ్డ జ్వరం వచ్చి 3 రోజులు బాధపడుతున్నా కూడా ఒక్కరోజు కూడా నేను వెళ్ళింది లేదు ఆ బిడ్డ దగ్గరికి. ఎందుకంటే దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. అదేనా ఇదిగో నా సేవ చేయమన్నప్పుడు నా బిడ్డల పరిస్థితి ఏంటంటే నీ బిడ్డలు నా బిడ్డలు కారా అన్నాడు. ఆ వాగ్దానం ఎత్తుపట్టే నేను ప్రార్థన చేస్తాను. ప్రభు, ఆ బిడ్డ మన దూరంలో ఉంది, జ్వరం వచ్చిందని చెప్తుంది. అయినప్పటికీ మరి ఇక్కడ నేను సేవలో ఉన్నాను, నీ పనే నేను చేస్తున్నాను కదా అయ్యా, ఆ బిడ్డకి నువ్వే కార్యం జరిగించని ఫోన్లోనే మాట్లాడేదాన్ని. కానీ మరి ఒక్క రోజు కూడా నేను వెళ్ళి బిడ్డ దగ్గర ఉన్నది అయితే లేదు. అయినా దేవుడు నా బిడ్డ చుట్టూ కంచి వేసి గొప్ప కార్యాలు ఆ బిడ్డ పట్ల జరిగించాడు. హల్లెలూయా. మరి అలాగే అయ్యగారి విషయంలో మరి పోయిన సంవత్సరం మరి ఎంతగానో ఆయనకి మరి మరణ పంచులోకి వెళ్ళినప్పటికీ దేవుడు ఆయన్ని మరి సజీవ లెక్కలో ఉంచి మరి ఇన్ఫెక్షన్ అయితే మరి ఏ ఒక్క పుల్ల తగిలినా సాక్స్లు వేసుకొని మీరు నడవాలని చెప్పినప్పుడు మరి నుంచొని మాత్రం వాకింగ్ చెప్పొద్దని చెప్పారు. అయినప్పటికీ దేవుడు మహాకృపను బట్టి దేవుడు ఆయనకి మంచి ఆరోగ్యం ఇచ్చి మరి ఆ ఇన్ఫెక్షన్ కూడా ఏదైనా మేము లెక్క చేయకుండా మరి దేవుడి పరిచర్యలో సేవలోనే మేము ఉండాలని మరి ఆయన కొరకే మేము ఒకటే నిర్ణయించుకున్నాం. బ్రతికిన దేవుడి కొరకే, చనిపోయిన దేవుడి కొరకే.
చనిపోవటం అనేది ఎప్పుడైనా సరే జరిగింది, కానీ దేవుని కొరకు 4 ఆత్మలు సంపాదించి చచ్చిపోతే అది దేవుడికి మహిమ ఘనత అని మేము ఒక తీర్మానం చేసుకొని తుది శ్వాస విడిచే వరకు కూడా మరి దేవుని సేవలో ఉండాలి. ఈ వడ్లమాన గ్రామానికి మమ్మల్ని పిలుచుకున్నాడు దేవుడు. ఈ గ్రామంలో కొన్ని ఆత్మలైన దేవుని యొద్దకు నడిపించాలని ఆశ కలిగి ఉన్నాను. నాకు పోయిన సంవత్సరం దేవుడు ఏ వాగ్దానం ఇచ్చిందంటే, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం అంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు అనే వాగ్దానం నాకు దేవుడు అనుగ్రహించాడు. మరి దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నాకు ధనాన్ని బట్టో ఆస్తిని బట్టో కాదు, కానీ నాకు భాగ్యం ఇచ్చాడు దేవుడు. ఏంటంటే ఆ భాగ్యం ఆయన ఘనమైన పరిచర్యలో నేను నా కుటుంబం వాడబడాలని ఒక ఆశ కలిగి ఉన్నాను. అలాగే మరి ఈ సంవత్సరం అయితే నీవు నా దృష్టికి మరి ప్రియుడు అయినందున నువ్వు నాకు గరుడు అయితివి అని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. మరి నేనైతే మనుషుల దృష్టికి ఎప్పుడు కూడా నేను ప్రియంగా ఉండాలని ఆశపడాలని, మనుషులు మెచ్చుకోవాలని కూడా నేను ఏనాడు అనుకోను. ఎందుకంటే మనుషులు మెచ్చుకుంటే మనకి ఏం కలిగిందంటే శ్రమే. కానీ మనం ఎవరి దృష్టికి ఉండాలో తెలుసా? ప్రియంగా దేవుని దృష్టికి ఉండాలి. మరి నేను దేవుని దృష్టికి ప్రియురాలుగా నేను ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. హల్లెలూయా. అలాగే మరి ఈ సంవత్సరంలో నా ఆశ మేము ఒకటే ప్రార్థన చేస్తున్నాం. మరి 2025లో నూతనంగా ఎక్కడైనా ఒక పరిచర్య ప్రారంభించబడాలని ఆశ కలిగి ప్రార్థన చేస్తున్నాము. మరి అటు రీతిగా మేము మరి దేవుని సేవలో ఇంకనూ బహుబలంగా దేవుడు మమ్మల్ని వాడుకునేలాగా, మరి నాకు కూడా అనేక అపాయాలు కలిగినాయి పోయిన సంవత్సరం అంతా. మరి నాకు అనారోగ్యంగా మరి షుగర్ విషయంలో కానీ, మరి నా చెయ్యి మరి భుజం పైకి లేవలేని స్థితిలో నేను ఉన్నప్పుడు కానీ నాకు ఒక్కటే ఆశ, నేను మరణపు అంచుల్లో ఉన్నప్పుడు మంచం మీద పడుకొని ఉండటం తప్పితే మరి నేనైతే ప్రార్థనకి వెళ్ళకుండా ఉండటం అనేది మాత్రం జరగకుండా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మరి నా కొరకు ప్రార్థన చేయండి. మరి మేము మొన్న ఇప్పుడు గోపాల్ చెప్పాడు, ఒక్క ఆదివారం నేను మానేశానని చెప్పి. ఆ ఒక్క ఆదివారం కూడా మానేయటం అనేది ఎవరి చేతుల్లో ఉంటుంది? మన చేతుల్లోనే ఉంటుంది. మనం దేవుడి మందిరానికి వెళ్ళాలని ఒక ఆశ కలిగి మనం ఉన్నాం అనుకోండి, మనల్ని ఎవ్వరు కూడా ఆపలేదు. ఆ ఆపారు అంటే అది మన హృదయంలో ఎక్కడో చోట ఒక చోట మనం వెళ్ళకూడదు అనే మనసు ఉంటే తప్పితే మన మందిరానికి వెళ్ళనీయకుండా ఏది కూడా మనల్ని ఆటంకపరచదు. కనుక నేను ఒక్కటే సంఘానికి రిక్వెస్ట్గా నేను చెప్పేది ఒక్కటే, ఈ 2025లోనైనా సరే మనం చేసే ఒక్క పని, ఇప్పుడు చిన్న పని అయినా సరే మందిరంలో ఒక చాపేసేది, ఒక ఉదయం పూట వచ్చి నువ్వేమేస్తాననుకున్నావు అంటే చాపేస్తాను అనుకున్నావు. కానీ అది మనం ఎప్పుడు మానాలది? చాప వేయటం ఆగిపోవటం జరిగింది అంటే మనం ఆ రోజు ఏమవ్వాలి? చనిపోవటం అన్నా జరగాలి, లేదంటే మనము మంచం మీద ఉండటం అన్నా జరగాలి. ఆ 2 విషయాలు తప్పితే మనం చేస్తానన్న పని మనలో ఊపిరి ఉన్నంత వరకు కూడా మనం ఆ పనిని విడిచిపెట్టకూడదు. అది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఉద్రేకపూర్వకంగా ఒక ఆత్మని రక్షించాలి, ఏదో ఒక ఆత్మను రక్షించాలి అంటే ఏదో ఒక ఆత్మ కాదు, దేవుడు మనకు అనుగ్రహించిన భాగ్యంగా ఎంచుకోవాలి. అది కష్టంగా ఎంచుకోకూడదు, భారంగా ఎంచుకోకూడదు. ఒక ఆత్మ, ఒక కుటుంబాన్ని మనం రక్షించాలి అంటే మనం దానికి ఎంత ప్రయాసపడాలో తెలుసా? ఒక బిడ్డ కనుటకు ఒక తల్లి ఎంత ప్రసవ వేదన పడితే ఆ బిడ్డ బయటకు వస్తుంది. ప్రసవ వేదన పడకుండా వచ్చేసిద్దా? రాదు. వచ్చింది. రెండోది ఏం చేయాలి? ఆపరేషన్ చేసేయాలి. ఆపరేషన్ చేసేస్తే అప్పుడు వస్తుంది బిడ్డ. కానీ ప్రసవ వేదన కలిగితేనే ఒక ఆత్మను మనము కంటాం. ఏదో మాటకే ఉద్రేకపూర్వకంగా ఇక్కడ నుంచొని ఒక ఆత్మ రక్షించబడాలి, నా ద్వారా రావాలంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే మేము గడిచిన కొన్ని సంవత్సరాలుగా మేము ఆత్మల పట్ల భారం కలిగి తిరుగుతున్నాం. మనం వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళు మొహం మీద కలిపేశారనుకో, వెంటనే మనకేమనిపించింది? బాధ అనిపించింది. రెండోసారి మళ్ళీ వాళ్ళ ఇంటికి మనం వెళ్తామా? వెళ్ళం. అవి మనసులో ఉంచుకుంటే కనుక మనం ఎన్నడూ కూడా మనం ఆ పరిచర్య కానీ ఆ సేవలో కానీ ఆత్మ కొరకు కానీ మనము ప్రయాస పడలేం. మీరందరూ కూడా
మంచిది, చక్కగా చాలా బాగా పరిచయంలో ఉంటున్నారు. కానీ నేను చెప్పేది ఒక్కటే, ఒక తీర్మానం అనేది జరిగింది అంటే ఆ తీర్మానంలో మనం ఎలా ఉండాలి? నష్టము కలిగినను మాట తప్పడు. మనకి నష్టం వస్తుంది, అయినా సరే మనం ఎవరికి ఇచ్చాం మాట? దేవుడికి, మనకు కాదు, మాకు కాదు. కనుక మరి 2024లో దేవుడు మా పట్ల ఎన్నో కార్యాలు జరిగించాడు. నా బిడ్డలిద్దరి విషయంలో కూడా కార్యం జరిగించాడు. మరి అయ్యగారికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, బలమునిచ్చాడు. అలాగే నాకు కూడా మరి ఎన్నో సార్లు మరి నాకు అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పటికీ నేను మరి ప్రార్థనకి వెళ్ళలేనేమో అనుకున్నప్పుడు అటువంటి స్థితిలో కూడా నేను లేచి వెళ్ళటానికి కూడా దేవుడు నాకు మరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కనుక మరి 2025లో మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఎక్కడైనా సరే నూతనంగా ఒక పరిచర్య మనము మన సంఘము ద్వారాగా, ఎవరి దగ్గర అంటే ఎక్కడైనా సరే ప్రార్థన చేస్తున్నాము. మరి ఒక బిడ్డ అయితే అడిగి ఉంది, మరి అక్కడ స్టార్ట్ చేయాలని ఆశ కలిగి ఉన్నాం. మరి డేటు నిర్ణయించి చెప్పమంది. మరి ఆ విషయంలో నేను ఇంకా ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేసి మరి సంవత్సరంలో ఒక నూతనమైన పరిచర్య ప్రారంభించినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సమయం చాలా అయింది. మరి పెద్దవాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. పండగ రోజున పిలిచి భోజనం పెడతానికి ఆలస్యం చేయకూడదు నేను మొత్తుకుంటానే ఉన్నా. మీ పని మీరు 11:30 వచ్చి మీ పని మీరు చేసి మేము చెప్తాం. మరి నేను చెప్పాను అనుకో, ఇప్పుడు దేవుడి పిల్లల మంచిగా జనాలు తీసుకున్నారు. నాకు వచ్చిన చూసుకున్నారు. ఫేస్బుక్లో కూడా పెట్టేశారు. ట్రై కట్టించుకొని దాన్ని చూసేటట్లు పెట్టుకోండి, మంచిది. కానీ అది మన జీవితంలో నెరవేర్చినట్లు అర్థం చేయండి. మా తేజ గారు రాత్రి అది చూపించి అది డౌట్, అయ్యగారికి ఏమొచ్చిందో ఏం చెప్తారో, ఏమొచ్చిందా అది చెప్పకపోతే మీకు ఇబ్బంది. గడిచిన సంవత్సరంలో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. హల్లెలూయా చెప్పారు కదా. భయంకరమైన సెల్యులైటిస్ అనే ఇన్ఫెక్షన్ నా 2 కాళ్ళకు వచ్చినప్పటికీ సెల్యులైటిస్తో పాటు నాకు వెరికోసిస్ వచ్చినాయి. రక్తనాళాలకి నాకు ఎక్కువసేపు కూర్చోకూడదు, ఎక్కువసేపు నడవకూడదు. కూర్చోకూడదు, నడవకూడదు. ఏం చేయాలి? 2 రోజులు కూర్చొని వాక్యం చెప్పాడు, కానీ దేవుడు నాకు స్వస్థపరిచాడు. అప్పటి నుంచి కొంత ఆరోగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన చేతి నీళ్ళలోనే దేవుడు నన్ను కప్పి దేవుని యొక్క కార్యాన్ని నా జీవితంలో జరిగించాడు. మరి ఈ సంవత్సరము నా ప్రేమకి చెప్పుకున్నాం. ఇరుకులో నాకు విశాలతను కలగజేసిన వాడు నీవే అనే వాగ్దానం సంవత్సరం. దేవుడు నాకు దేవుడు ఇబ్బంది ఏం లేదు, కానీ నాకున్న ఒకటే ఆశ, నూతన ప్రాంతాల్లో సేవ ప్రారంభించాలి, మందిరం కట్టబడాలి అనే ఆశ ఉంది. ఈ సంవత్సరం పరిచర్య ప్రారంభించాలంటే మనం ధనవంతులు అవ్వాలి, గొప్పవాళ్ళం అవ్వాలి. ఎక్కవుదాం? చెప్పాలి. కష్టం. ఒక్క కష్టపడి సరిపోద్దా? ఏం చేయాలి? ఇంటిలో బాది నేను ఒక్కడే పరుగులు పెడుతున్నాను, మీరు అంత చక్కగా ఇంటిలో బాది. మా పనులు మాకు ఉన్నాయి, మా వ్యవహారం మాకు ఉంది.
మీకు ఏ అవసరం కాదంటారు. కానీ మీరు కూడా దేవుని కొరకు నిలబడాలి, ప్రయాసపడాలి. ఆ రీతిగా నిలబడినట్లయితే మరి సంవత్సరము నూతన ప్రాంతాల్లో దేవుడు మనకు సేవను అనుగ్రహించినట్లు ప్రార్థన చేయండి. మంచిది. గురువారం చక్కగా వెంబడిస్తున్నారు. చక్కగా గురువారం వాళ్ళు తీసేసే పరిస్థితి తీసుకొచ్చారు. మంచిది. అయినా మనకు ఇంకొక ఆదివారం అనే ఆప్షన్ ఉందా లేదా? పిల్లల ఆదివారం ఉంది. మరి 4 చోట్ల పరిచర్య జరుగుతుంది. ఒక ప్రాంతంలో పరిచర్య కొరకు ప్రార్థించడం మంచిది. సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని కూడా సమయం అవ్వాలి. మంచిది. దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి హబక్కూ గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరము నీవు నేను దేవుడిలో ఆనందించగలిగితే గుర్తుపెట్టుకో, ఆశీర్వాదం కావాలంటే దేవుడిలో లోటుగా ఉంటే మాత్రమా, అది నేను ఖచ్చితంగా చెప్తాను. దేవుడిలో లోటుగా ఉంటే మాత్రము జరగదు. దేవుడిలో నేను చేయలేకపోయాను, నేను మాట తప్పాను, నేను దేవుడి కొరకు నిలబడలేకపోతున్నాను అనే వేదనతో నువ్వు ఏది చేసినా వర్ధలదు. ప్రభునందు ప్రియమైన దేవుడి బిడ్డలారా, మరలా చదవలేమాట. అది నేను యెహోవా యందు ఆనందించదును అనే తీర్మానములు ఉదయకాల సమయంలో నూతన సంవత్సరంలో చేయగలిగినట్లయితే అసలు ఏది నీ జీవితంలో ఆగదు. ఏజమబందా చెప్తున్నా పొలం మంచిదే, ఆయనకి అసాధ్యమైంది ఏముంది? ఈ సంవత్సరం మాకు సమస్యలు ఎన్ని ఉన్నాయో అమ్మగా చెప్పిందిగా, ఆశీర్వాదాలు కూడా అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. ఈ సంవత్సరం కూడా ఉంటాయి. ఉండవా? ఇంకా ఎక్కువగా దేవుడి కొరకు కష్టపడాలి, ముందుకెళ్ళాలి. ఆశీర్వాదాలు కూడా అలాగే వస్తాయి. ప్రభువునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనము దేవుడిలో ఆనందిస్తే దేవుడు మనల్ని ఆనందింపచేస్తాడు. హల్లెలూయా. నువ్వు నా పని చేయి, తర్వాత నీ పని నేను చేస్తా అన్నాడు. మనం ఆయన పని చేయకుండా, ఆయనలో ఆనందించకుండా, వినబడతా స్వామి? ప్రభునందు మనం ఆయనలో ఆనందించకుండా, ఆయనకి ఏమి చేయకుండా, నాకు చెయ్యి చెయ్యి అంటే నువ్వు చెయ్యి అంటావు, కానీ చివరికి చెయ్యి మిగిలింది, కానీ ఏది మిగలదు. నీవు నేను మాట చెప్తే విను, అయ్యారు చేయి అంటాడు, ఉద్యోగం అంటాడు, పని మానేద్దాం కాదు. నువ్వు నీ గుండెల మీద చేపెట్టుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకో. నేను ప్రభుకి మనస్ఫూర్తిగా నా శక్తి కొలది, నా ఓపిక కొలది నేను చేస్తున్నాను అని నువ్వు అనుకొని నీ మనస్సాక్షి నువ్వు చేస్తున్నావు అంటే చాలు. ఇంకెవ్వరు సాక్ష్యం అవుతుంది, ఎవ్వరు చెప్పక్కర్లా. జగదీశ్వరు ఎవరు చెప్పక్కర్లా, ఎవరు చెప్పక్కర్లా. నేను నీకేం అవార్డు ఇవ్వక్కర్లా. నేను కనపడినప్పుడల్లా నువ్వు పని చేసేసి అవార్డులు ఏం పొందుకోవక్కర్లా. ప్రభుత్వం పిల్లరా, నీవు గుండెల మీద చేసుకొని నా శక్తి కొలది నేను చేయగలిగినంత
నేను దేవుడికి చేస్తున్నాను, దాన్ని బట్టి నా హృదయంలో సంతోషముగా ఉన్నది అని నువ్వు అనుకున్న రోజున నీ కార్యాలన్నీ దేవుడు జరిగిస్తాడు. ఆ ఆనందం ఈ సంవత్సరంలో పొందాలి. నేను చేయట్లా అని నువ్వు అనుకున్నంత కాలము నువ్వు అనుకున్నది నీ దగ్గరికి కూడా రాదు, ఏదో ఆగట్లేదు. ఈ సంవత్సరం మా రావాల్సిన దీనిని అవదనుకున్నాం, కానీ దేవుడు అద్భుతంగా ఈ డిసెంబర్ నెలలోనే దేవుడు అంటే కార్యాన్ని జరిగించాడు. ఒక్కటి గుర్తు పెట్టుకో, దేవుడి వెనకాల నీవు పరిగెత్తు, ఆశీర్వాదం నీ వెనకాలుగా. చాలా మంది చేసేది ఏంటంటే దేవుణ్ణి నిర్లక్ష్యపరిచేసి దేవుణ్ణి కంప్లీట్గా నేను అనుకోవడానికి ఇచ్చాను. ఆ ఉద్యోగానికి వెళ్ళినంతకాలం పాటలు వేసి పాడేవాడు, నేను పాడతాను అయ్యారు. ఉద్యోగానికి వెళ్ళడం మొదలేసాడు పాటలు, అంటే అది చేస్తే ఇది చెయ్యం, ఇది చేస్తే నేనంటా ఇది చెయ్యి, అది ఆటోమేటిక్గా నీ వెనకాల వచ్చాను. హల్లెలూయా. అది నేను నమ్మాను. నా జీవితంలో కొన్ని సంవత్సరాలుగా నేను చూశాను. నేను మా పిల్లలకు కూడా అదే చెప్తాను. సుమారు ఇక్కడ లేకపోయినా అదే చెప్తా, అమ్మగారు ఉన్నారు ఎదురుగా, రోజు ప్రార్థనకి వెళ్తా. ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి వెళ్ళి, నీకు వెళ్తాక బండి కూడా ఉంది, ఎక్కించు, మనిషిని ఎక్కించుకెళ్ళి తెలుగు, నీకు డబ్బులు కావాలని తీసుకు, నీకు ఏది కావాలంటే నువ్వు ఒడ్ల బాధ మానే, నా రోజులు మానే, డబ్బులు ముఖ్యం కాదు, మనకి ఏది ముఖ్యం? దేవుని పని ముఖ్యం. నువ్వు దేవుని పని ఎవరు చెంది అవ్వాలి, వాళ్ళ ఆశీర్వాదం ఉన్నతమైన స్థితిలో ఉంటుంది. అది మనం ఊహించలేమో. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం ఊహించలేము. ఆశీర్వాదం నీ వెనకాబడి వచ్చిందండి, ఉద్యోగాలు నీ వెంటాడతాయి. మనకు ఉండాల్సిన నష్టం ఏంటి తెలుసా? మనం కోపం వచ్చింది. దేవుళ్ళు అలుగేవాడైనా అలుగుడు, అది సైతాన్ లక్షణం. దేవుళ్ళు ఎప్పుడు అలగకూడదు. అలాగంటే దేవుడి మీద సొనుగుడు, గొనుగుడు. దేవుడు చేయలేదు, దేవుడు మనకెందుకు చేస్తాడులే. ఈ అలుగుడు సొనుగుడు ఉన్న జీవితంలో సైతాన్ గాడు నివాసం చేస్తాడు తప్పితే ఆశీర్వాదం చూడలేదు. ఈ సంవత్సరము మనము చేయవలసిన పని ఏంటి తెలుసా? దేవుడిలో ఆనందించు. ఒక టీవీ చూస్తున్నప్పుడు, ఒక ఫేస్బుక్ చూస్తున్నప్పుడు, ఒక సినిమా చూస్తున్నప్పుడు ఎంత ఆనందంగా వెళ్ళిపోతుంది మొహం. ఏ గుళ్ళకి వచ్చినప్పుడు, గుళ్ళో కూర్చున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు నీకు ఎందుకు కలగట్లా ఆనందం అంటే నువ్వు దేవుడిలో ఆనందించడానికి ఇష్టపడతలా. ప్రభువులారా, నువ్వు దేవుడిలో ఆనందించినట్లయితే, ఎవరు చెప్తున్నా? యెహోవా యందు నీవు ఆనందించు, దేవుళ్ళు ఆనందించు. లోకంలో ప్రభువులారా ఆనందాలన్నీ నీ కాళ్ళ దగ్గర కూర్చోవచ్చు, కాళ్ళ దగ్గర ఉంటాయి. నీకు చెయ్యాల్సిన కార్యము నీ కాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తాను. మనం ఎవరి బదిలాడుకోకర్లేదు తెలుసా? నేను నమ్ముకోండి, నేను ప్రార్థన కూడా చేయను. నాకు అది ప్రభువా, నాకు ఇది చేయి ప్రభువా. ఎలాగ చెప్తా రాత్రి జగన్ పిల్లలకి, అరే చేయండి రా ప్రార్థన, అక్కడ కోసం చేయండి, మీరు మన సేవ కోసం చేయండి. నేను ఏమంటారు, అయ్యో చేయడం మమ్మల్ని చేయమంటాడు, నేను చేయను. నేను చేసేది ఏంటి తెలుసా? నిర్లక్ష్యం లేకుండా, స్వార్థం లేకుండా నేను దేవుడి పని చేస్తాను. ఎక్కడికైనా వెళ్తాను, ఎంత ప్రయాసైనా వెళ్తాను. పోయిన సంవత్సరం జగదీశ్వరుడికి ఉపవాస ప్రార్థనకి వెళ్ళి దినేష్ గారు ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో నడింట్లో చాపేసుకొని పడుకున్న పొద్దున సాయంకాలం దాకా కాళ్ళు ఉబ్బిపోయి ఇన్ఫెక్షన్ వచ్చింది. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, నేను చాపే పడుకునే ఉన్నాను.
ఈ నెల గుర్తులేదు, అందరు గుర్తులేదు. ఉండాలి రోజు చాపే పడుకున్నాను, నన్ను అసలు అక్కడికి వెళ్ళొద్దన్నాడు. నువ్వు నడిచావా, ప్రయాణం చేసావా, కాళ్ళు వసుకొచ్చేస్తాయి, తగ్గదు, నీ బరువు కాళ్ళలో వెళ్ళిపోతున్నాడు. అయినా మానేయటానికి నాకు ప్రాణం ఒప్పలా. ఇన్ఫెక్షన్ వచ్చింది, జ్వరం వచ్చింది, ఇడే తీసుకెళ్ళారు తేజ నన్ను. 104 జ్వరం ఉంది. ఇంజక్షన్ చేయనన్నాడు, ట్యాబ్లెట్ అయినన్నాడు, ముందు టిఫిన్ తినమన్నాడు, ముందు టిఫిన్ తినండి అన్నాడు. అప్పుడు టిఫిన్ తినబుద్ధి అవ్వట్లేదయ్యా అన్న, టిఫిన్ తినండి అన్నాడు. టిఫిన్ పెట్టిన తర్వాత ట్యాబ్లెట్ వేసాడు. అయినా ఏ ఒక్క వారం కూడా దేవుడు నన్ను ఆగనవ్వకుండా ఆయన పరిచర్యకు ఈ సంవత్సరం అంతా నన్ను తిప్పాడు. హల్లెలూయా. అది నేను తిరగల, ఆయన తిప్పాడు. కానీ నాకు ఆశ మాత్రం మానేయాలని, వంక దొరికిందని. ఈ పూటకాలు ఏ పెళ్ళిళ్ళు ఉన్నాయి, మాకు ఫంక్షన్లు ఉన్నాయి, ఏ కబుర్లో చెప్తారు. ఏ కబుర్కి వెళ్ళే అవకాశము 60 రోజులు మాత్రం ఎక్కడ లేదు. అది ఏదన్నా అనుకొని మనతో చూడటానికి కట్ చేసుకున్నా పర్లేదు, మనం వద్దనుకున్నా పర్లేదు అనేసి గమనించండి. మీరు కూడా నేర్చుకోండి, ప్రభువులో ఆనందించుకుని నేర్చుకోండి. ఏమవదు, ఏమి లేదు. దేవుడు ఆశీర్వదించగా ఆపగలిగినాడు భూమి మీద ఎవరు లేడు. ఆయన ఇస్తాడు ఆశీర్వాదం. యెహోవా ఇచ్చే ఆశీర్వాదము ఎన్నటికీ ఆశీర్వాదం. ఆయన మార్గం తెరిచాడనుకో, నాకు ఎట్టి నమ్మకం తెలుసా, ఆయన మార్గం తెరిస్తే అసలు అలా ఇలా ఉండదు అన్నమాట ఆశీర్వాదం. మనం ఎత్తుకొని తెలుసుకున్నాం అనుకో, అది పడినట్టు బొట్లుగా చూపాలి. మన పెళ్లి వరుసకోండి. ఆయన ఆకాశ వాక్యులు తెరిచి పట్ట చాలనంత చాలు ప్రభు, ఇక చాలయ్యా, చాలు ప్రభు అని నాకు ఇంతగా ఉంటాడు. ఆరోగ్యము, ఆయుష్, దాన్ని మీకు ఏది కావాలంటే అది ఎంత, ఏది కావాలంటే అది ఎంత. కనుక ఈ సంవత్సరం అయినా నిర్మాణం చేసుకోవడం నీ ఇష్టం. నువ్వు నై చెయ్యి, నువ్వు అది చెయ్యి, ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కాదు. నువ్వు దేవుళ్ళో నేను యెహోవా యందు ఆనందిస్తున్నానండి. నీ హృదయం ఆనందించాలండి. చదువు. నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు సంతోషించేదను. అది దేవుళ్ళో దేవుడిచ్చిన రక్షణ బట్టి ఏం చేయాలి సార్? బాప్తిస్మం తీసుకున్నాను, ఏం కలిసి రాలా, వద్దని మా చుట్టాలు అన్నారు, అయినా నేను వెళ్ళాను. నాకు కలిసి ఈ పనికి మానవ వ్యవహారాలు ఇప్పటికైనా ఆ చీకటిని నీలోంచి తొలగించుకో. దేవుళ్ళు ఆనందించు, ఆయన ఇచ్చిన రక్షణ బట్టి సంతోషించు. హల్లెలూయా. అనేకులకు లేని ధన్యత దేవుడు నాకు ఇచ్చాడే అని ఆనందించు. చదువు. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. హల్లెలూయా. దేవుళ్ళు ఆనందిస్తే, దేవుడు ఇచ్చిన రక్షణ బట్టి సంతోషిస్తే ఏ స్థలంలో పెడతాడు తెలుసా? నీ నడక ఎక్కడికి వెళ్ళింది తెలుసా? ఏ స్థలంలోకి? ఉన్నత స్థలములోనికి నీ అడుగులు ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. నాకున్న ఆశ తెలుసా? మనోళ్ళు హైదరాబాదు, చెన్నై, బెంగళూరులో ఉండాల్సింది. ఎక్కడ? మా వాళ్ళు ఆ స్టేట్, ఆ కంట్రీలో ఉన్నారు. మా ఊళ్ళు ఈ కంట్రీలో ఉండాలంటే మా ఊళ్ళు అందరూ సందులో ఉంటారు. ఆ రకంగా నేను ఆలోచిస్తుంటే ఏ రకంగా వీళ్ళు ఆలోచిస్తున్నారంటే సందులో కూడా మాట్లాడుకుంటాడు. ఏడబోతే అనిపించాడు గారు. అదో మన ఎప్పుడు తెలుసా, మనం యెహోవా యందు ఆనందించినప్పుడు, మనం దేవుళ్ళు ఇచ్చిన రక్షణ బట్టి సంతోషించినప్పుడు మన కాళ్ళ నడక చీకటగల దొంగ ఊబిలోకి, చీకటిలోకి
గోతుల్లో కాదు, ఉన్నతమైన స్థలాల్లోనికి, హల్లెలూయా, ఉన్నతమైన మార్గాల్లోనికి, ఉన్నతమైన ఆలోచనల్లోనికి. చేయకపోయారు, కనీసం ఆలోచన ఏంటి చేయండి. ఈ సంవత్సరం ఎక్కడో చోట పరిచర్యకి వెళ్ళాలి, ఎక్కడో చోట పరిచర్య స్టార్ట్ చేయాలి, మా ఊర్లో మా రక్త సంబంధులు మా అని అనుకోండి, చేయొద్దు. అనుకుంటానికి కూడా అమ్మో అనుకుంటే ఎగరని బాగుపడుతుంటారు, అమ్మో అనుకుంటే నేను శాపం అనుకుంటే ఏం పోయా. నేను మూడు అనుకుంటా ఉంటా తెలుసా. నేను అనుకోని నేను అమ్మగారు చెప్తే అన్ని పనికిరాని అన్ని చేస్తూ ఉంటాం, జరిగేసి వచ్చేది ఒకటి. ఇక అనుకుంటాం నిజం పోయిందంటవా అట్టాని పక్కన ఆస్తిలో అనుకున్నాం. పక్కన బంగారం పక్కన డబ్బు రావాలని కాదు. ప్రభువా మా సంఘం దీవించబడాలి, మా బిడ్డలు దీవించబడాలి, మా కుటుంబాలు దీవించబడాలి, మా మందిరాలకు వస్తున్న వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. అది చెప్తా ఉన్నప్పుడు కాళ్ళు కూర్చొని అయ్యేది డబ్బులు ఉండవు, సాగు రూపం ఉండవు, కానీ అన్ని అయ్యో ఇవి అనుకుంటే ఏమన్నా ఖర్చు అయింది మనకి అనుకోరాదు. గోపాలు కూడా చెప్తా ఉంటా అజ్జేరించారని అమ్మ డబ్బులు వేయగారు అంటారు. అనుకోరా ఆయన ఏం పోయా అనుకో, మనం ఆయనని పెట్టాం. అనుకోవటం వల్ల నష్టం లేదుగా. అబ్దుల్ కలాం ఏం చెప్పాడు, నా కొడుకుని కలతా ఉండు, సాకారం చేసుకుంటా మాత్రం ఇది కలమాక. దేవుడు అంటున్నాడు కాళ్ళు కను ప్రభు యందు ఆనందించు, ఆయన ఇచ్చిన రక్షణ బట్టి సంతోషించు. కాళ్ళు ఉన్నతమైన స్థలములోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రభువులు ఆనందించనమ్మా, ప్రభువులు ఎందుకు అట్లుంటారో అర్థం అవ్వదు. అంజలి నోడదాం అప్పుడు ఎప్పుడు నువ్వు ఆ ప్రభు గారికి అని పెళ్ళి ఎప్పుడు కట్టవద్దామో కానీ ఎప్పుడు సూరు వరకు ఉంటారు. అవరయ్యే ఏమో నువ్వు తాయిగా రాత్రి నుంచి అమ్మగారు తిట్టి ఎక్కడంటే అంటే దేవుడు పెట్టారా. అప్పుడే మనం ఏం చేయాలందా, తిట్టుకోవాలి చూసి నువ్వు మా మాస్టర్ ఎక్కడితో ఉండదు ఎప్పుడు. అందుకని మా దగ్గర డబ్బు ఎప్పుడు ఎలా ఉంటుంది. సంతోషం అన్నమ్మా, ఏమి అవ్వలేదు కదా. సూర్మంటూ వస్తారు, ఆదివారం వెళ్తాను, సూర్మంటూ దేవుడు ఎందుకు వచ్చావరా నాయన అందరికి ఎందుకు వచ్చిన బాధ రాబోతే వచ్చి అత్తన ఇంటికి అన్నట్టు వస్తున్నానే. కానీ సంతోషించండి, దేవుడు మందిరంలో యెహోవా యందు ఆనందించుడి, ఆయన మనకి అనుగ్రహించారు. ఏ స్వామి, స్వామి మామూలు జగాల్లో లేడు ఈసారి. ప్రభు ఇచ్చిన రక్షణ బట్టి మనం ఏం చేయాలి సార్, సంతోషించాలి. హల్లెలూయా. డాన్స్ లేపుతుంటే కూర్చొని ఎట్లా అవుతున్నారు అట్లా నవ్వచ్చు కాసేపు. అయ్యారు నువ్వు వేస్తే నవ్వుతావు అంటావు, నన్ను ఎట్టగొట్టాడు పక్కనే ఉంటాయి. ఆటలు లేదమ్మ సంతోషం. దేవుని వాక్యంలో, దేవుని సన్నిధిలో, దేవుడిలో ఆనందించండి. దేవుడి ఇచ్చిన రక్షణ అనేకులకు లేని వాక్యం. నిజ దేవుణ్ణి తెలుసుకున్నా నేను మొన్న పెట్టగా ఆయన నాకు ఉత్తరం పెడతాడు. ఆయన మాట్లాడే దేవుడు మనం కలిగి ఉన్నామండి. ఎందుకు బాధ, కోరికలు ఆశలు అన్ని నెరవేరుతాడు. ఒక్కటి కూడా నెరవేర్చుకుని దేవుడు ఇచ్చిపెట్టి అన్ని నెరవేరుతాడు. ఎప్పుడే అంటే కంగారు దాకా తొందరపడివాడు క్రోధపడ్డాడు. ప్రతిదానికి సమయం దేవుడు ఇస్తాడు, ఇచ్చేదాకా మనం అప్పుడు దాకా చేసిన ఇదొలు పెట్టకూడదు. ఇది ప్రభునందు ఆనందించండి, సంతోషించాలి. రక్షణ బట్టి దేవుడు మనల్ని ఉన్నతమైన స్థలంలోనికి ఈ సంవత్సరము మన కాళ్ళను ఉన్నతమైన స్థలంలోనికి దేవుడు నడిపించబోతున్నాడు. సంఘాన్ని ఉన్నతమైన స్థలంలోనికి నడిపించబోతున్నాడు. మనం యూట్యూబ్ ఛానల్ కొత్త పెట్టి అయ్యారు 4 ఏళ్ళు అయినాయి. అయ్యారు 9 మంది పెరిగారు. నాకెంత
అన్ని 100 మంది పెరిగే కన్నా 100 మంది గుడికొస్తే అది కళ. ఏది అందులో కళగన్నాం అన్ని 100 మంది చూసారు. ఎన్నో 100 మంది చూస్తాం కాదు, అన్నం ఏ సింహానికి ఉంది కొట్టి ఎంత కొట్టుకుంటున్నాము. ఎంత ఉంది కొట్టి రా ఒక్కొక్కటి లక్ష, 3 కలిసి కనీసం 3 లక్షలు 4 లక్షలు అయింది. దాన్ని బట్టి ఆలోచించుకో. ఏమన్నా నేను చూసే చొక్కది అది ఏముందో ఆ చొక్క అనుకున్నాను, వేసుకోవాలనుకుంటున్నాం. దగ్గరికి వెళ్ళి ట్యాంక్ ఉంది, ఇది మనకు అంత అవసరం అని అట్లాగే అలా చూసి నీకు ఆనందం అనిపించి ఇది నా మందిరం ఉండాలి అనిపిస్తుంది. కానీ యాంజలే తీరా దాని రేటు కొనుక్కున్నాక ఇది మందిరం ఉండాలి అవసరమా అని. ఏదో డబ్బా ఉంది కదా, అప్పుడు కుట్టేవాడు లేడు కదా, గీసేవాడు లేడు కదా. ఒక ఆయన వాస్టర్ నాకు ఆయన ఇన్స్ట్రుమెంట్స్ అని చూపించాడు. జాజ్ ఇక్కడ పెట్టుకోవాల్సిన 4 డబ్బా అని అది అంతా అక్కడ ఒకళ్ళు కొనిచ్చారంట, మరి వాడుతున్నారంట. అది కొట్టేవాడు లేడంట. కొట్టేవాడు లేకపోయినా పెట్టుకున్నాడు. ఎందుకు తెలుసా? ఏదో రోజున కొట్టేవాడు వస్తాడు. అది ఏసం కొనిచ్చేస్తుంది. ఆమె నానండి పొలకాయ ఏసం కొనిచ్చేస్తుంది. వస్త్రం పెట్టి అత్తాం అలాగే దిగిపోయింది. దాంట్లో దాని వేసి నిన్ను వీళ్ళందరూ కలిసి దీని దాని వేరు దొరికి కాయో దేవుడు అతి ఆశీర్వాదం మన సంఘానికి ఇస్తాడు. క్లాస్ గుడ్ వాళ్ళు ఎవరా, మన పండుగ రోజులు ఎవరారు బిజీ. అదే మనోళ్ళే కొడితే ఎవరు కొట్టకపోతే యేసుబాబు కూర్చోబెట్టారు కొట్టిందా డబ్బులు ఇస్తే కొడతాడు. ఫ్రీగా కొట్టాడు. కానీ అయ్యా నీకు నెలకి 20,000 చేద్దాం అనుకో, దాన్ని 3 రోజులు నేను ఎంచుకొని కొట్టకపోతే అన్నాడు. పోతే లక్షం ఉండాలి. ఏదైనా ఒత్తేనే చెప్తే ఫ్రీగా మాత్రం చేయలేము. ఈ పిల్లలు నేర్చుకోకపోతే నేను యేసు అయాదీషు పిల్లలు నేర్చుకోకపోతాం. ఈ లెక్క కూడా లేదు. ఇంకా దేవుడు మన మందిరాన్ని దీవిస్తాడు, మన కుటుంబాలను దీవిస్తాడు. మనం ఆయనలో ఏం చేయాలి? గడి చెప్పాలి. ఆనందిస్తారు. వాళ్ళ నుంచి శనివారం ఆదివారం ఆనందం అవుతుందా? శుక్రవారం శనివారం ఉపవాస ప్రార్థన ఆనందం అవుతుందా? భోజనాలు పెట్టాలంటే ఆనందం అవుతుందా? ఇంట్లో ప్రార్థన పెట్టుకోవాలని ఆనందం అవుతుందా? క్యాలెండర్లకు డబ్బులు అంటే ఆనందం అవుతుందా? క్రిస్మస్ జనవరి 1 అంటే ఆనందం అవుతుందా? ఈ ఆనందాలు వచ్చినప్పుడే నిజమైన ఆనందం. ఈ ఆనందం ఈ సంవత్సరం అంతా నీ ముఖము నిండా, నీ ముఖములో నవ్వును, నీ నోటి నిండా నీ నోటి నిండా ఎక్కడ ఉందా మనం నవ్వుతా ఉసూరు అంటూ కనుక ఆనందిద్దాం. దేవుడు కార్యము మన జీవితంలో జరిగినట్లు దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నడిపించుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు మోకరిద్దాం. పండగ పూట అన్న మోకాన్ని అందామా? ఎట్టగా మామూలప్పుడు కూర్చొని కదా, పండగ పూట అయినా మోకరించలేని వాళ్ళు అవసరం. మోకరించగలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు మోకరించి దేవుడు మన జీవితంలో ఈ నూతన సంవత్సరంలో ఆనందము, సంతోషము మనకు దయచేయనట్లు దేవుడు మనల్ని ఉన్నతమైన స్థలంలోనికి దేవుడు నడిపించినట్లు దేవుడి కార్యము మనం చూసినట్లు ప్రార్థన చేయవలసిన వారు. ప్రతి ఒక్కరు నోటు తెరిచి